అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ఏ వార్ ఇప్పుడు ముగిసే దశలో ఉందా, లేకపోతే ప్రస్తుతం ఉన్నది కేవలం ఒక పాజ్ మాత్రమేనా? ఇరాన్ మిలిటరీ క్యాపబిలిటీ వీక్ అయిందా, ఇంకా స్ట్రాంగ్గానే ఉందా? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది పూర్తిగా? ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. యుద్ధం అయిపోయిందా లేదా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. చాలా వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తూనే ఉన్నాయి. అసలు ప్రస్తుతం ఇది ముగిసే దశలో ఉందా, లేకపోతే ప్రస్తుతం ఒక పాజ్ మాత్రమేనా? యుద్ధం అనేది ఇంకొక వారం, సీజ్ ఫైర్ ఇంకొక వారం ఉంది. టెక్నికలీ బాంబులు వేయలేరు మీరు ఈ వారంలో, కానీ బిహైండ్ ద మూవ్ పొలిటికల్ సీన్స్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా చేస్తున్న బ్లాకేడ్, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ బయట గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో బ్లాకేడ్ మొదలుపెట్టారు నిన్నటి నుంచి. ఇరాన్కి వెళ్ళే షిప్పులు, ఇరాన్ దగ్గర నుంచి వచ్చే షిప్పుల్ని ఆపేస్తున్నారు. మిగతా షిప్పులు వెళ్ళిపోతున్నాయని చెప్తే, కానీ మనకి ఎగ్జాక్ట్ డేటా లేదు ఇంకా ఎన్ని షిప్పులు పోయినాయని. భయపడతారు అందరూ. కానీ ఇవాళ ఇరాన్ ఏమన్నారంటే మాకు ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళొచ్చు అంటుంటున్నారు. ఓకే, కానీ మేము తర్వాత చూసుకుంటాం యూఎస్ని, మా షిప్పులను ఆపారు కదా, మనం చూపిస్తాను. నో దీనికి దీని నడుమిట్లోనే మనం టాక్స్ గురించి వింటున్నాం. మన అసీం మునీర్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, ఆయన నిన్న ఇరాన్కి వెళ్ళారు. వాళ్ళ పొద్దున మాట్లాడారంట. ఇరాన్ ఒక లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ చెప్పారు, ఆయన అది యూఎస్కి కన్వే చేశారు. యూఎస్ ఏదో చెప్పారు, అది దాన్ని బట్టి ఎక్కడ ఎన్ని గంటలకు ఏ రోజు కలవాలని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఈసారి బహుశా వైస్ ప్రెసిడెంట్ వ్యాన్స్ రారు, స్టీవ్ విట్కాఫ్ కూడా ఉండారు అనుకుంటాను. నాల్ జారెడ్ కష్నర్ విద్యారు, ఎందుకంటే వీళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాదు పవన్ గారు. అంటే సురేష్ గారు, మామూలుగా ఈ టాక్స్ అనేవి కింద లెవెల్ నుంచి అలా స్టార్ట్ అవుతూ టాప్ లెవెల్కి వెళ్తాయి. కరెక్ట్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కిందకు వస్తుంది. ఎందుకు అది తప్పు అక్కడే చేశారు వీళ్ళు. ఒక వైస్ ప్రెసిడెంట్ వచ్చి ఒక రోజులో 20 గంటల్లో మాట్లాడి డీల్ అంతా సైన్ చేసే పరిస్థితి లేదు. మీరు ప్రిపరేషన్ చేయాల్సి వస్తుంది ముందే. ఇప్పుడు మీరు చూడండి, మోదీ గారు ఒక కంట్రీకి వెళ్తున్నారు, అక్కడ ఒక 10 ఒప్పందాలు చేయబోతున్నారు. సైంటిఫిక్ ఉండొచ్చు, కమర్షియల్ ఉండొచ్చు, న్యూక్లియర్ పవర్ ఉండొచ్చు, వాళ్ళకు మనం సెటప్ చేసి ఇస్తాం న్యూక్లియర్ ప్లాంట్స్, ట్రేడ్ డీల్స్ ఉండే ఏదైనా ఉండొచ్చు. దానికి ఏం చేస్తారంటే ఒక డెలిగేషన్ ఇక్కడి నుంచి ముందే లెటర్లన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు 2-3 నెలల మంది. ఎందుకంటే విజిట్ అని ఓవర్ నైట్ డిసైడ్ చేయరు కదా, ముందు లెటర్స్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇది మనం మాట్లాడబోతున్నాం, మా వైపు నుంచి ఇది ప్రపోజల్, మీ వైపు నుంచి ఏముందంట. సో వాళ్ళు అంటారు మీరు రండి ఒకసారి మాట్లాడదాం. ఒక చిన్న డెలిగేషన్ జాయింట్ సెక్రటరీ లెవెల్, అడిషనల్ సెక్రటరీ ఇక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళ దగ్గర లిస్ట్ ఆఫ్ ఏమేమి నెగోషియేట్ చేయాలని ఉంటుంది. ఇది మా ఆఫర్, ఇది మీ ఆఫర్, అదన్నీ పెట్టేసి వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు. 10-20 పేజీల డ్రాఫ్ట్ ఉంటుంది. ఈ ఒప్పందాలు చేయబోతున్నాం 7-8. అది మళ్ళీ 2 గవర్నమెంట్స్తో షేర్ చేసుకుంటారు. వాళ్ళు కొంచెం చేంజెస్ చెప్తారు, మనం కొంచెం చేంజెస్ చెప్తాం. దాని తర్వాత ఒక సెక్రటరీ లెవెల్ డిస్కషన్ నడుస్తుంది. సెక్రటరీ లెవెల్ డిస్కషన్లో ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసి అంతా ఫ్రీజ్ చేసేస్తారు. అన్నీ ఎక్కడెక్కడ ఒప్పందాలు పెట్టాలి, ఏ మినిస్ట్రీ వాళ్ళు రావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటుంది. ఒప్పందం డీటెయిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. దీని తర్వాత ప్రధానమంత్రి గారు వస్తారు. ఇద్దరు ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్ కలుస్తారు. కలిసిన తర్వాత వాళ్ళ ముందు జయశంకర్ గారు ఇంకా వాళ్ళ ఫారెన్ మినిస్టర్ సంతకం పెడతారు. పీయూష్ గోయల్ వాళ్ళ ట్రేడ్ మినిస్టర్ సంతకం పెడతారు. అది కాకుండా మిగతా సైన్స్ ఉంటే సైన్స్, మన వైపు ఉన్న సైన్స్ మినిస్టర్ ఎవరు ఉంటారు వాళ్ళు, వీళ్ళ వైపు నుంచి. దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్. దిస్ ఈజ్ టిపికలీ ట్రేడ్. ఒక కంట్రీకి వెళ్తున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే రివర్స్ జరుగుతుంది. ఇంకోటి, మీరు ఒక అగ్రిమెంట్ కోసం మాట్లాడుతున్నప్పుడు వెన్ యూఆర్ డూయింగ్ టాక్స్, ఆ టాక్స్లో చాలా మటుకు కాంప్రమైజ్ అని ఒక వర్డ్ ఉంది. కాంప్రమైజ్ లేకుంటే ఏ డీల్ నడవదు. నేను చెప్పిందే మాట, మై వే ఆర్ హైవే అంటారు ఇంగ్లీష్లో. నేను చెప్పిందే ఇది మీరు అంగీకరించండి, సంతకం పెట్టక్కడ అని చెప్పి అది ఎవరు చేయరు. సో సెల్ఫ్ రెస్పెక్టింగ్ నేషన్ విల్ డూ ఇట్. ఓకే, అది చాలా క్లియర్. అది ఇరాన్ కూడా అంతే. దీంట్లో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు అమెరికా ఏమంటున్నారు మనం వింటున్నాం, వి స్టిల్ డోంట్ నో దట్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. అమెరికా అంటున్నారు నెక్స్ట్ 20 సంవత్సరాల దాకా మీకు కావాల్సిన యురేనియం బియాండ్ మీ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన, అదే మీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్న స్టేషన్కి కావాల్సిన యురేనియం ప్యూరిటీ పక్కన పెట్టి మిగతా ఏ దానికి ప్యూరిటీ మీరు 20 సంవత్సరాల దాకా దాన్ని కూడా పెంచకూడదు. ఎవరు చూస్తారు ఇది? అది అక్కడ కమింగ్ టు దట్ పాయింట్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అసెడ్ వై ఎక్స్పోర్ట్ షుడ్ బి ఇన్వాల్వ్డ్. ఆ పాయింట్ మాట్లాడుతుంటే జేడీ వ్యాన్స్కి ఏం తెలుసు, స్టీవ్ విట్కాఫ్కి ఏం తెలియదు, జారెడ్ కుషనర్కి అది కూడా తెలియదు. ఆయన బిజినెస్ మ్యాన్.
ఆయన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో, చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది డైరెక్ట్ క్వశ్చన్. ఆయన వ్యతిరేకంగా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు. ఏంటవి? ఆయన ఒక కంపెనీని నడిపిస్తున్నారు. ఓకే, ఆ కంపెనీలో అన్నిటికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేది సౌదీ వాళ్ళు. 2 బిలియన్లు 4 బిలియన్లు ఎందుకు? ట్రంప్తోని పని చేయించుకోవడానికి. వాళ్ళకి 4 బిలియన్ అంతా నథింగ్. అవును. సో ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో కూడా లాస్ట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఐ థింక్ ఇట్ వాజ్ సమ్వేర్ ఇన్ ఖతార్ ఆర్ సమ్ వెస్ట్ ఏషియన్ కంట్రీలో జరిగింది. ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈయన కృష్ణ వచ్చాడు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద థింగ్. ఆయన్ని ఎవరో ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ వైపు నుంచి. టెలివిజన్లో వచ్చిన ఇంటర్వ్యూ, యూట్యూబ్లో ఉంది అప్పుడు కూడా. అది ఆయన అడిగారు మీరు ఏం చేస్తున్నా అది ఇది అంటే, ఆయన నేను సన్ ఇన్ లా ఆఫ్ ట్రంప్ అని చెప్పట్లేదు కూడా ఎక్కడ. నేను ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నడిపిస్తున్నాను, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను. మళ్ళీ మీరు యూఎస్ స్టాక్స్కి ఎందుకు వెళ్తున్నారు? మీకు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. మీరు సౌదీల దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? బికాజ్ యువర్ ప్రెసిడెంట్ ట్రంప్ సన్ ఇన్ లా. లేకుంటే వాడు అసలు పట్టించుకోడు ఎవడని. వీడు ఎవడరా అని చెప్పి పంపించేస్తారు. ఓకే, పాసిబ్లీ ట్రంప్ పదవి నుంచి దిగిన తర్వాత అదే అవుతుంది వాడి సంగతి. నేను ఇచ్చిన డబ్బులు మాకు ఇచ్చేయమంటారు అప్పుడు వాళ్ళు. నీతో పని అంతా లేదు, మాకు ట్రంప్ లేడు కదా అని చెప్పేసి. సో ఇది పరిస్థితి. ఒక కాంప్రమైజ్ జరగాల్సింది. ఎప్పుడు కాంప్రమైజ్ లేకుండా నేను చెప్తున్న మాట నువ్వు 20 years చెప్పాను కదా, 20 years దాకా వీళ్ళు ముట్టకూడదు, అది అగ్రిమెంట్. ఇరాన్ అంటున్నారు 5 years మాట్లాడదు. మళ్ళీ మీరు అంటారు యూఎస్ అంటాడు కాదు, ఓకే 20 కాకుండా 15 ఫైనల్ ఆఫర్. వాడు అంటాడు సారీ 7 ఫైనల్ ఆఫర్. మళ్ళీ ఇద్దరు కలిసి వచ్చి 10కి వస్తారు. హాఫ్ వే త్రూ, ఇక్కడి నుంచి హాఫ్ అక్కడి నుంచి హాఫ్. ఇది జరగాల్సింది. ఇది దట్ కాంప్రమైజ్ అనే ఎలిమెంట్ యూఎస్ డిక్షనరీలో లేదు, బహుశా ఇరాన్ డిక్షనరీలో కూడా లేదు. ఎందుకంటే మీరు ఒకసారి మీ పొజిషన్ మీద అక్కడే ఉంటే నేను జరగని ఇక్కడి నుంచి అని చెప్తే అక్కడే నెగోసియేషన్స్ ఫెయిల్ అయిపోతుంది. అదే ఆ రోజు కూడా జరిగింది. అసలు ఇష్యూ ఉంది న్యూక్లియర్ ఎంట్రీచ్మెంట్ ఇష్యూ కదా. కరెక్ట్, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి, రైట్ ఫ్రమ్ ఒబామా అండ్ బిఫోర్ ఒబామా ఆల్సో. ఒబామా టైంలో మీకు గుర్తుంటుంది పవన్ గారు ఒక అగ్రిమెంట్ చేశారు, ఒక ఒప్పందం చేశారు. ఓకే, జేసీఓపిఓ అని చెప్పేసి అగ్రిమెంట్ చేశారు. అండ్ ఐ విల్ రీడ్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఆఫ్ ద అగ్రిమెంట్. జేసీపీఓఏ అనేది జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది ఒక ఒప్పందం చేశారు 2015లో. 2015లో చేసిన ఒప్పందం. దీంట్లో అగ్రిమెంట్ బిట్వీన్ ఇరాన్ అండ్ P5+1 అంటాడు. ఏంటది? యుఎస్, యూకే, ఫ్రాన్స్, చైనా, రష్యా, జర్మనీ పర్మనెంట్ కౌన్సిల్ మెంబర్స్ ప్లస్ యుఎస్ ప్లస్ అందరూ ఉన్నారు దీంట్లో. నాటో కలిపాడు, EU కలిపాడు. ఇప్పుడు యుఎస్ ఒక్కరే కూర్చోలేదు, వీళ్ళందరూ తోడు తీసుకెళ్ళాడు. చూడు, నేను ఇరాన్ కాదు అగ్రిమెంట్, ఇరాన్ ఒక పక్కన, వీళ్ళందరూ ఇంకో పక్కన. అంటే రేపు ఫ్రాన్స్ ఉల్లంఘించలేరు. మేము ఇరాన్తో డీల్ చేసుకుంటాం డైరెక్ట్ యురేనియం. సారీ, యు ఆర్ ఆల్సో పార్టీ సిగ్నటరీ టు దిస్. ఆల్రెడీ ఇరికించాడు అందరినీ. సో ఈ ఒప్పందం చాలా మటుకు వాజ్ వెరీ గుడ్ ఆ టైంలో. ఈ ఒప్పందానికి నెగోసియేషన్స్ కూడా 21 నెలలు తీసుకున్నారు. వీళ్ళు 21 గంటల్లో ఫినిష్ చేసి ఫెయిల్ అయిందన్న. 21 months. ఇన్ఫ్యాక్ట్ బైడెన్ కన్నా ముందు, ఈవెన్ ఒబామా టైంలో కూడా, ఒబామా ముందున్న సెక్రటరీస్ అందరూ, కెరీ, వీళ్ళందరూ మాట్లాడారు ఇరాన్తో కంటిన్యూస్. నెలల పాటు కూర్చున్నారు. ఒక సిట్టింగ్ అయితే 15 days జరిగింది కంటిన్యూస్గా. ఆలోచించండి. అప్పుడు జిస్ట్ ఏంటి? అప్పుడు మొత్తం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు. ఓకే, అది వెరీ గుడ్ క్వశ్చన్. ఇదేంటంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఒక కంట్రోల్లో తీసుకురావాలి. అన్కంట్రోల్డ్గా వెళ్తున్నారు వీళ్ళు. ఏదో ఒక రోజు వెపన్ తయారు చేసేస్తారు. రేపు న్యూక్లియర్ బాంబ్ నేను ఇజ్రాయెల్ మీద వేసేస్తా అంటాడు, చేస్తాడు కూడా. ఓకే, సో దానికోసం ఒక ఇంటర్నేషనల్ శాంక్షన్స్, వీళ్ళ మీద ఇంటర్నేషనల్ శాంక్షన్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కడ ఏం కొనలేరు, ఎక్కడ అమ్మలేరు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేశారు, బిలియన్స్లో ఫ్రీజ్ చేసేసారు, ఏం చేయలేకపోతున్నారు. సో వాళ్ళ మీద అది కూడా ఉంది కదా, 10 pointsలో కూడా అదే. సో శాంక్షన్స్ లిఫ్ట్ చేయాలని చెప్పి అది డిస్ట్రాయ్ చేశారు. ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళ దగ్గర 5,000 సెంట్రిఫ్యూగ్స్ ఉంది. సెంట్రిఫ్యూగ్స్ చాలా ఉన్నాయి. దాన్ని 5,060 కాక తీసుకొస్తారు. ఇరాన్ హెస్ అగ్రీ టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ సెంట్రిఫ్యూజ్. ఈ సెంట్రిఫ్యూజ్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో యూజ్ చేస్తాం. మనం కాలేజ్లో యూజ్ చేస్తుంటాం. సెంట్రిఫ్యూజ్ తిరుగుతుంటుంది, వారిది పెద్ద సెంట్రిఫ్యూజ్, హ్యూజ్ స్టెయిన్లెస్ స్టీల్ టైప్లో ఉంటుంది. అది ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. ఇట్స్ లైక్ క్రేజీ. దాని నుంచే ప్యూరిఫికేషన్ ప్రాసెస్ నాడు. ఇంత సింపుల్ కాదు, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది. 5,000 నుంచి 5,000గా తగ్గిస్తారు 10 సంవత్సరాల్లో ఫర్ 10 years. ఫర్ 10 years 5,000గా ఉంచుకుంటారు. ఓకే, అండ్ యురేనియం ఎన్రిచ్మెంట్ విచ్ ఇస్, ప్లీజ్ నోట్, చాలా ఇంపార్టెంట్.
3.67%కి తీసుకొస్తాం, ఓకే. విచ్ ఈస్ గుడ్ ఫర్ మీ పవర్ ప్లాంట్. ఎనీథింగ్ అబౌట్ 10, 20, 30 కనగానే అది వెపన్స్ గ్రేడ్కి వెళ్ళిపోతుంది. సో అది మీరు పెంచకూడదు, 3.67లో ఉంచుకుంటాం. ఓకే, అది కూడా యురేనియం స్టాక్ పైల్ అండ్ లిమిట్ ఇట్స్ ఎన్రిచ్డ్ యురేనియం స్టాక్ పైల్ లిమిట్ చేయాలి, ఎన్రిచ్ చేసింది కూడా అన్నమాట. సో ఇరాన్ బేసిక్లీ అంగీకరిస్తుంది పాయింట్ మెయిన్గా ఇది. ద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాజ్ టాస్క్డ్ విత్ మానిటరింగ్ అండ్ వెరిఫైయింగ్ ద రిక్వైర్మెంట్. మీరు అడిగారు ఇప్పుడు ఎవరు చూస్తారు ఇదంతా అంటే IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ. దాంతోపాటు ఆపరేటింగ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్, బ్యాంకింగ్ అండ్ ట్రేడ్ విత్ ఇరాన్, పర్టికులర్లీ ఇన్ గ్యాస్ అండ్ ఆయిల్. ఇది మీరు అమ్ముకోవచ్చు మార్కెట్లో. దాని తర్వాత ఏం చేయాలి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2018 రాగానే దీన్ని చించి పక్క పడేసాడు, సేయింగ్ దిస్ ఇస్ బ్యాడ్ డీల్ అని చెప్పేసి. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇరాన్ చేశారంటే మీరు చంపేశారు కదా అట్లనా, వాళ్ళు 2019 నుంచి మళ్ళీ వాళ్ళు ఎన్రిచ్మెంట్ మొదలుపెట్టారు. ఒప్పందం లేదు ఇప్పుడు, అంతే. మళ్ళీ మనం ఫుల్ సర్కిల్ తిరిగి ఇక్కడికి వస్తున్నాం. మొదటికి వచ్చింది ఇది ఆ రోజు చేస్తే అయిపోతుండే కదా. ఆ రోజు ట్రంప్ దీన్ని కాగితాలు చింపి పక్కన పడకపోతే దిస్ డీల్ వుడ్ హావ్ బీన్ దేర్. అంటే ఇప్పుడు ఎన్రిచ్మెంట్ 3.1 అన్నారు, దాంట్లో అబ్జెక్షన్ ఏంటి? 3.67. 3.67 అబ్జెక్షన్, సమస్య ఉంది అందులో? దాంట్లో ఏం సమస్య లేదు. మరి అది ఒబామా చేశాడు కదా. ఓకే, మీరు అతట్లే పొలిటికల్ పాయింట్ ఇక్కడ. ఒబామా చేశాడు, నేను ఎందుకు అంగీకరించాలి? ఈ లుకింగ్ లైక్ ఎ వెరీ గుడ్ గాయ్. ఇష్యూ బేస్డ్ కాదు, ఇష్యూ ఒబామా. అదే ఇప్పుడు ఈయన అందరిని తిడతారు కదా, ప్రీవియస్ ప్రెసిడెంట్స్ ఎవరు లేడు నాలాగా ఈ లోకంలో ఎవరు లేరు, ఐఎమ్ ద బెస్ట్ US ప్రెసిడెంట్ అన్నారు, 2-3 సార్లు అన్నారు ఆయన. ఓకే ఓకే ఓకే. సో ఆయనకేంటంటే ఆయన ఈగో చాలా ఇంపార్టెంట్. ట్రంప్కి చాలామంది ఆయనతో నెగోషియేట్ చేస్తే వాళ్ళు అంటారు ఆయన ఈగో మీరు ఒకసారి సాటిస్ఫై చేయండి. అది అసీమ్ మునీర్ ఇస్ వెరీ గుడ్ ఎట్ ఇట్. మీరే దేవుడు దిగి రావాలి, మీరే దిగి వచ్చారు, యు ఆర్ ద బిగ్గెస్ట్ పర్సన్, మీకు ఎంత కావాలి చెప్పండి, మీ కొడుకు కంపెనీలో పెట్టుబడి ఎంత పెట్టాలి, ఎంత అని పెట్టు నువ్వు అంటే 5 బిలియన్ ఇస్తాను నేను. వెరీ గుడ్ కంపెనీ, నీకేం కావాలి చెప్పు, ఇప్పుడు నీ నెగోషియేట్ చేపిస్తాడు, ఇది మై వెరీ గుడ్ ఫ్రెండ్ అంటాడు. ఎవరు? సురేష్ గారు, అప్పుడు ఈ ఒబామా తోటి జరిగిన ఈ డీల్ అప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా చూసింది, ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ ఇట్లా ప్రవర్తిస్తుంది? ఇజ్రాయెల్ అప్పుడు ఇజ్రాయెల్ ప్రెషర్ తీసుకొస్తుంది, ఇజ్రాయెల్కి హ్యాపీ ఉండే, ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు దీన్ని ముట్టకపోతే ఆ ప్రాబ్లం అక్కడ దాకానే ఉండిపోతుండే. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ చెప్పారు కదా 10 సంవత్సరాల దాకా మేము దీన్ని లిమిట్ చేసి పెట్టేస్తామని, సెంట్రిఫ్యూజ్ని, యురేనియం ఇది తగ్గించేస్తాం 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నెగోషియేట్ చేయొచ్చు. సో వెపన్స్ గ్రేడ్కి వెళ్ళరు, అది ఇరాన్ మేజర్ కన్సర్న్ వాజ్ దట్. ఓకే, మళ్ళీ వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయకపోతే మళ్ళీ ఆడు చేస్తాడు, సైడ్ నుంచి బిజినెస్ చేసుకుంటాడు. IAEA ఉన్నారు, ఇన్స్పెక్ట్ చేస్తారు, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఉంటుంది. వాళ్ళు వీడియో కెమెరాలు పెట్టారు, వాళ్ళ రెగ్యులర్ చెక్స్కి వస్తారు. మన దగ్గర ఫార్మస్యూటికల్ కంపెనీస్ని గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ చెక్ చేయడానికి రెగ్యులర్గా ఆడిట్ టీమ్స్ వస్తారు US నుంచి. వాళ్ళు చెప్పకుండా వచ్చేస్తారు, ఎందుకంటే చెప్తూ వచ్చి మీరు అన్నీ తయారు చేసి పెట్టుకుంటారు రెడీగా. చెప్పకుండా వస్తే మీకు తెలిసిపోతుంది మీరు ఎట్లా చేస్తున్నారు, క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ప్రొడక్షన్ ప్రాసెస్ ఎట్లుందని. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. సడన్గా వాళ్ళు వచ్చేస్తారు. సో అదన్నీ బాగానే జరిగినప్పుడు ఈయన వచ్చి చేసిన ఫస్ట్ తప్పది, ఫస్ట్ టర్మ్లో జరిగింది 2018లో. ఇదంతా అయిపోయింది, బైడెన్ వచ్చారు, మళ్ళీ దీన్ని రివైవ్ చేయడానికి ట్రై చేశారు, జరగలేదు. ఎందుకంటే ఇరానియన్స్కి ఇప్పుడు బైడెన్ పోతే మళ్ళీ ట్రంప్ వస్తారు, రేపు మళ్ళీ ఆయన ఇదే చేస్తాడని వాళ్ళకి తెలిసిపోయింది, కంటిన్యూటీ లేదు పాలసీ, అది ప్రాబ్లం అనమాట. సో ఇజ్రాయెల్కి ప్రాబ్లం ఏం లేకుండే అప్పుడు, కానీ దాని తర్వాత ఇప్పుడు జరిగిన దాంట్లో వీళ్ళు అంటున్నారు ఇది గాన్ బియాండ్ 50-60%. IAEA అంటున్నారు మమ్మల్ని రానియట్లేదు లోపలికి. సో దట్ ఈస్ వేర్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ ఒరిజినేటెడ్ అన్నమాట. ఇప్పుడు ఈ హర్మోజ్ ఇష్యూ తీసుకుందాము. ఇప్పుడు చైనా ఏమో చైనా కోసం హర్మోజ్ మేము ఓపెన్ చేస్తాము ట్రంప్. అది ఎంత ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లఫ్ గేమ్ నడుస్తుంది పవన్ గారు. ఈయన చైనా గురించి ఎందుకంటే ఈయన నెక్స్ట్ మంత్ చైనాకి వెళ్తున్నారు, నెక్స్ట్ మంత్ ఆఫ్టర్ దాట్. అక్కడ వెళ్తే నన్ను ఇట్లా హగ్ చేసుకుంటాడని చెప్పాడు నిన్న. ఎందుకంటే ఇదే రోజు నిన్న ఇదే మాట్లాడుతున్నప్పుడు చైనీస్ షిప్స్ని బయటికి రానియలేదు హార్మోస్లో, ఎందుకంటే అది ఇరాన్ నుంచి తీసుకొచ్చారు ఆయిల్ అని చెప్పి. తర్వాత ఏదో క్లారిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళని బయటికి వెళ్ళనిచ్చారు. అంటే బయట కాదు, వాళ్ళు దే వెంట్ టు UAE, యాక్చువల్లీ పక్కనే UAEకి వెళ్ళారు వాళ్ళు. సో ట్రంప్కి ఏంటంటే ఈ ఇరాన్తో డీల్ చేసినప్పుడు ఆయన టర్మ్స్ కావాలంటే, టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఆయనకు అర్థమైపోయింది యుద్ధం మొదలైన తర్వాత బాంబ్ చేశారు, 30-35 రోజులు 32 రోజులు బాంబ్ చేసిన తర్వాత సీజ్ ఫైర్ వచ్చింది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళట్లేదు యుద్ధం, అది ఇరాన్ సరెండర్ కావట్లేదు. ఇరాన్లో చాలా మటుకు డిస్ట్రక్షన్ జరిగింది, అప్పుడు కూడా వాళ్ళు సరెండర్ చేయట్లేదు.
ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపలేకపోతున్నాం. వాళ్ళ మిసైల్ తగ్గట్లేదు, మిసైల్ కూడా ఫైర్ చేస్తున్నారు. పక్కనున్న అరబ్ నేషన్స్ మొత్తం ధ్వంసం చేశారు. ట్రంప్కి ఇంకా ఏ వే అవుట్ లేదన్నమాట. అప్పుడు ఆయనకు ఒక ఐడియా వచ్చింది. ఇరాన్ ఏమన్నారు, మేము గల్ఫ్ నుంచి బయటికి షిప్పులు పోనీయము. ఓకే, అంతే. గల్ఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మా దగ్గర ఉంది, మా రీజనల్ మా ఎకనామిక్ జోన్లో వస్తుంది, మేము ఏ షిప్ని అక్కడి నుంచి వెళ్ళనీయం. దానికన్నా ముందు అది ఓపెనే ఉండే. ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నారు, నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేశాను చూడండి. అరే ముందు ఓపెనే ఉండే కదా, మీరు యుద్ధం మొదలు పెట్టారంటే అది బంద్ చేశారు వాళ్ళు. సో ఇది ఆ యురేనియం లాగా ఇది కూడా బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. మీరు యుద్ధం చేయకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ దేర్. మీరు ఆ రోజు ఒబామా చేసిన జేసీపీ అగ్రిమెంట్ చింపకపోతే, ఆయన రెడ్యూస్ చేయకపోతే అది అక్కడే ఉంటుండే. అది మీరు చేసిన పనికి మళ్ళీ మీరు రిగ్రెట్ చేస్తున్నారు తర్వాత వచ్చి. మళ్ళీ మీరు టాక్స్ అంటున్నారు, ఇదంతా అయిపోయింది, ఎప్పుడో జరిగిన టాక్స్, అదే ఓకే వీల్ లెట్ us కంటిన్యూ విత్ దాట్ అని అయిపోతుండే. కానీ అది ఒబామాది కదా, ఒబామా మనం అంగీకరించకూడదు. వి షుడ్ నాట్ అలా. వీక్ ప్రెసిడెంట్, అందరు వీక్ ప్రెసిడెంట్స్, ఆయన ఒకరే స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ఇప్పుడు, ఎవరు, ట్రంప్. తో హార్మూజ్ బ్లాకేడ్లో వీళ్ళేమన్నారంటే, ఓకే మీరు అటువైపు బ్లాక్ చేస్తారు కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బ్లాక్ చేసి బయటికి రావాలి కదా, మీరు గల్ఫ్ ఆఫ్ ఒమాన్కి రావాలి కదా, దాని తర్వాత అరేబియన్ సీకి వెళ్ళాలి కదా, అక్కడ మేము పట్టుకుంటాం మిమ్మల్ని వెళ్ళనీయం. అది కాకుండా మీ ఇరానియన్ ఆయిల్లో, ఇరానియన్ గ్యాస్తో ఇంకేమైనా తీసుకొస్తుంది వెహికల్స్ ఆపేస్తాం, మేము షిప్స్ని ఆపేస్తాం. ఇక్కడి నుంచి ఇరాన్కి వెళ్ళే ఖాళీగా వెళ్తుంది కదా షిప్లు, కొన్ని దాంట్లో కంటైనర్లో తీసుకెళ్తారేమో, సరుకులు తీసుకెళ్తారు, దీన్ని కూడా మేము ఆపేస్తాం. వీ విల్ నాట్ అలౌ. కానీ సౌదీ అరేబియా నుంచో, లేకుంటే ఖతార్ నుంచో, లేకుంటే మిగతా దేశాల నుంచి, ఆ పర్షియన్ గల్ఫ్ నుంచి వస్తున్న షిప్పుల్ని మేము అలౌ చేస్తాం, చెక్ చేస్తాం. మాకు ముందే తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది షిప్. అదంతా ఎలక్ట్రానిక్. ఇప్పుడు మ్యారిటైమ్ దాంట్లో పాత సిస్టమ్ లాగా ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేయకూడదు. మనం చాలా క్లియర్గా ప్రతి షిప్ని చెక్ చేసి పంపిస్తాం. ఇది ఇరాన్కి డబ్బులు వచ్చేలాగా ఉండకూడదు అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు నడుస్తుంది. సో సడన్గా ఇరాన్ కూడా పవన్ గారు ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు దాకా ఇరాన్కి ప్రాబ్లం లేకుండే, మీకు తెలిసిందే. ఇరాన్ పంపిస్తుంది, చైనా వాళ్ళు డైలీ 6 షిప్పులు పంపిస్తారు, వాళ్ళు ఆయిల్ తీసుకెళ్తారు, పేమెంట్ చేస్తారు. పేమెంట్ దేంట్లో చేస్తారు, చైనీస్ కరెన్సీలో. సో మీరు అడగొచ్చు, యువాన్ తీసుకొని ఏం చేసుకుంటాడు ఇరాన్ అని. ఇంటర్నేషనల్ మార్కెట్లో వెళ్తే ఎవడు యువాన్ తీసుకోడు, మీ దగ్గర డాలర్ కావాలంటాడు. సో వీళ్ళేం చేశారంటే, రష్యాతో ఒక ఒప్పందం చేశారు, అన్అఫీషియల్ ఒప్పందం. ఏంటది, మీకు ఇన్ని బిలియన్స్ ఆఫ్ యువాన్ ఇచ్చేస్తాం. రష్యాకి ప్రాబ్లం లేదు, రష్యాలో పెద్ద మాఫియా ఉంది. ఇది రష్యా ఏం చేస్తారు, దాన్ని క్రిప్టోలో కన్వర్ట్ చేశారు. క్రిప్టోలో కన్వర్ట్ చేసి ఇరాన్కి పంపించారు. మళ్ళీ ఇరానియన్ ఎంటిటీస్ ఉంటారు కదా, క్రిప్టో అంటే ఇప్పుడు మీరు ఇరాన్లో కూర్చోవాలని లేదు, ఎక్కడైనా చేసుకోవచ్చు, ప్రపంచం మొత్తం. సో ఇరాన్ దాన్ని కన్వర్ట్ చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన సరుకులు తెచ్చుకున్నారు దాంతో. ఓకే, ఇది జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ డబ్బులు రావు, ఈ పేమెంట్స్ రాదు, కొన్ని రోజులు మీరు తట్టుకోవచ్చు. ఇది ఎట్లయిపోయిందంటే, ఒకరోజు తిండి లేదంటే ఓకే రేపు ఉంటుంది కదా అని చెప్తాం, రేపు కూడా లేదా, ఎల్లుండి లేదా అంటే అప్పుడు ప్రాబ్లం, టెన్షన్ అయిపోతుంది. ఇది ఇరాన్ సంగతి ఇప్పుడు. దట్ ఈస్ వై ఇరాన్ సైడ్ ఇట్ ఈస్ రెడీ టు నెగోషియేట్. అండ్ ఆ నెగోషియేషన్ అన్నిటికంటే ఈ యురేనియం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మిగతా. కానీ అదే టైంలో సౌదీ అరేబియా కూడా ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టారు యుఎస్ మీద. ఏంటి, మీరు ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ బంద్ చేస్తే వాడేమో అక్కడ హూతీలు పెట్టి రెడ్ సీ బంద్ చేసేస్తా అంటున్నాడు. మాది ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ యాన్బు అనే ఒక పోర్ట్ ఉంది, అక్కడికి వస్తుంది. మనం ఇప్పుడు $6 బిలియన్ బ్యారెల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తాం. దాని నుంచి అక్కడ వచ్చి షిప్స్ ఫిల్అప్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రాబ్లం లేదు, కానీ పక్కన హూతీలు కూర్చున్నారు. ఇప్పుడు ఇరాన్ అంటున్నారు, మీరు ఇక్కడ బంద్ చేస్తే మేము అక్కడ హూతీలతో కొట్టిస్తాం, మిమ్మల్ని రెడ్ సీ బంద్ చేపిచ్చేస్తాం. బాబల్ మంది దగ్గర, బాబల్ మంది నుంచి పైకి వెళ్తే మీరు సూయజ్ కెనాల్కి వెళ్తారు. దట్స్ వెరీ క్రూషియల్. సూయజ్ కెనాల్లో పెద్ద అల్ట్రా హై ట్యాంకర్స్ వెళ్ళలేదు, ఎందుకంటే దాని విడ్త్ తక్కువ అండ్ డెప్త్ కూడా తక్కువ. సో కంటైనర్ షిప్స్, చిన్న కార్గో వెసల్స్ వెళ్ళొచ్చు, ఈవెన్ ఆయిల్ ఆల్సో, బట్ స్మాలర్ వన్స్, క్రూడ్ ఆయిల్. సో ఈ పరిస్థితుల్లో అది బంద్ అయితే రెడ్ సీ బంద్ అయ్యే, సూయజ్ కెనాల్ బంద్ అయిపోతుంది. మీకు గుర్తుంటే ఒక సంవత్సరం ముందు సూయజ్ కెనాల్లో ఒక షిప్ చిక్కపోయింది. అవును, పెద్ద న్యూస్ అయింది కదా. ఎన్నో వెనక 100-200 షిప్లు మొత్తం అందరికి ఇబ్బంది అయింది. అది అదే సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఆలోచించి ఆడు అంటాడు హూతీలు, నేను కొట్టాను, నేను వెళ్ళి అన్నాడు. అది ఆఫ్కోర్స్ ఇరాన్ చేయరు, కానీ ఎందుకు వాళ్ళకి తెలుసు, హూతీలు కూడా తెలుసు. అది మళ్ళీ యూఎస్ 2 షిప్లు తీసుకొచ్చి కొట్టేస్తారు, మొత్తం ధ్వంసం చేసేస్తారు కంప్లీట్ హూతీలని. దానికోసం హూతీలు ఇన్ని రోజులు క్వైట్గా ఎందుకంటే వాళ్ళు యూఎస్తో ఒక అన్అఫీషియల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళు ఒక 2 సంవత్సరాల ముందు చాలా యాక్టివ్ ఉండే, మీకు గుర్తుంటుంది.
ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, అక్కడి నుంచి మిసైల్ కొట్టడం, అక్కడి నుంచి ఏదైనా షిప్ వెళ్తే దాని మీద కొట్టడం అన్నీ చేశారు. దాని తర్వాత యూఎస్ వచ్చి ఒక 2-3 రౌండ్ బాంబింగ్ చేశారు. ఈవెన్ ఇజ్రాయెల్ చేశారు. దాని తర్వాత వాళ్ళు క్వైట్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ ఈ వార్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ హూతీలు ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. కొద్దిగా మ్యాటర్ సీరియస్ అయిన తర్వాత హర్మూజ్ దగ్గర ఇష్యూ అయ్యాక థర్డ్ వీక్లో అప్పుడు వాళ్ళు ఎంటర్ అయ్యారు. దీన్ని వెంటనే పరిష్కరించకపోతే మేము కూడా ఇందులో ఎంటర్ అవుతాం అనేది వార్నింగ్ ఇచ్చారు. ఎంటర్ అవుతారు అని చెప్తారు కానీ ఎంటర్ కారు. వాళ్ళకి ఏంటి వాళ్ళ తెలుసు. సమస్య? ఎందుకంటే ఈసారి లాస్ట్ టైం వాళ్ళు దే యూస్డ్ ఎయిర్ క్రాఫ్ట్ హిట్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొని కొట్టారు ఎయిర్ నుంచి. ఈసారి వాళ్ళు పక్కనే కూర్చున్నారు అమెరికన్స్. అక్కడి నుంచి 2 టామ్హాక్ మిసైల్స్ పంపిస్తారు, అంతే అయిపోయింది. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ స్పోక్స్ పర్సన్ ఎక్కడ మాట్లాడితే ఆ బిల్డింగ్ వెళ్ళి కొట్టేస్తారు. ఓకే ఓకే, అంటే చిన్నదే చిన్న group చిన్నది. సో ఇట్ ఇస్ దే నో ద రీజన్ నౌ. అప్పుడు అమెరికాకి ఇంత బిల్డప్ లేకుండే ఓకే. గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో కానీ పర్షియన్ గల్ఫ్లో. ఇప్పుడు వాళ్ళు మొత్తం మొత్తం troops అన్ని అక్కడే ఉన్నాయి. 60,000 మంది ఉన్నారు ఇప్పుడు అవును, గల్ఫ్. ఇప్పుడు ఒక కొత్త ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని పంపిస్తున్నారు. పాతది ఏదో ప్రాబ్లం అయిందని చెప్పి వెళ్ళిపోయింది కదా అది. కొత్తగా 10,000 మంది వెళ్ళారంట. ఇప్పుడు 10,000 మంది. అది కాకుండా జెరల్డ్ ఫోర్డ్ వెళ్ళిపోయింది కదా, దాని బదులు జార్జ్ బుష్ అని చెప్పి ఇంకో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దాన్ని పంపిస్తున్నారు. ఓకే, సో ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇంకా బహుశా ఇప్పుడు నమీబియా దగ్గర ఉంది, అది ఆఫ్రికా. అంటే ఇక్కడ ఇటువైపు చర్చలు సాగుతున్నాయి, మరోవైపు ట్రూప్స్ వెళ్తూనే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ పెట్టాలి కదా ఇరాన్ మీద. నేను చెప్పాను చూడండి పవన్ గారు, ఇది ఒక రోజు కాదు ఇది. అవును, ఇరాన్ చూస్తూనే ఉంటాడు, అరే మనం ఇవాళ నెగోషియేట్ చేసాం, మనం అన్నిటికీ నో చెప్పాం, అరే అమెరికా వాడు ఇంకా 5,000 మందిని తీసుకొచ్చాడు, కొంచెం సీరియస్ భయపడతారు కొంచెం. సో నెక్స్ట్ డే వాడు కొంచెం ఇది అవుతాడు, ఇంతేనా అంటాడు అమెరికా అంటారు, ఇంతేనా మేము ఇంకా 5,000 మందిని పంపిస్తున్నాం, ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటారు. అప్పుడు మళ్ళీ ఇడికి భయం, రేపు మళ్ళీ కొడతాడో మళ్ళీ. ఇరాన్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఇస్ రన్నింగ్ అరౌండ్ 70%. 70%. మన దగ్గర 3%, 4% కాగానే ఇక్కడ కొట్టుకుంటారు పొలిటీషియన్స్. 70%. వాళ్ళ కరెన్సీ హెస్ డివాల్యూడ్ బై 80%. అంటే మీ దగ్గర 100 ఇరానియన్ కరెన్సీ ఉంటే అది ఇప్పుడు దానికి విలువ 20 అంతే. చిన్న డీసీఎం ట్రక్లో తీసుకెళ్ళాలి. మీకు గుర్తుంటుంది దీనికన్నా ముందు ప్రెసిడెంట్ ట్రంప్ ఒక కొన్ని నెలల ముందు మీరు అందరు స్టేట్స్లో ప్రొటెస్ట్ చేయండి, నేను వస్తున్నాను, హెల్ప్ ఈస్ ఆన్ ద వే అన్నారు. ప్రెసిడెంట్ ట్రంపే అంటున్నారు 40,000 మందిని చంపారని చెప్పి ఫైరింగ్లో, రెవల్యూషనరీ గార్డ్స్ కానీ బసీజ్ వాళ్ళు. దాంట్లో మనం అప్పుడు ఇనిషియల్ ఏమనుకున్నాం అంటే ఇది చనిపోయే అందరూ స్టూడెంట్స్ ఉండొచ్చు అని, తెహరాన్ యూనివర్సిటీ కానీ మిగతా జెన్జీ ప్రొటెస్ట్ అని. కాదు, చనిపోయిన వాళ్ళు చాలామంది షాప్ కీపర్స్ ఉన్నారంట. దీనికి వాళ్ళని బాజారీస్ అంటారు. బాజారీస్ వాళ్ళ ప్రొటెస్ట్. వి ఆల్సో యూజ్ ఇట్, మనం బాజార్ కదా మనది కూడా. వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేశారంటే వీళ్ళ దగ్గర ఏం అమ్మలేకపోతున్నారు. ఒకటి, ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఇరాన్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసర్ అంటే చేయొచ్చు, వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ ఉంది, వాళ్ళ దగ్గర అంత ఏం చెప్తారు, దే హ్యావ్ దట్ మచ్ ఆయిల్ అనమాట, గ్యాస్. ఓకే, ప్రాస్పెక్ట్ ఉంది వాళ్ళ దగ్గర. వెనిజువేలా ఇస్ నెంబర్ 1, ఇరాన్ ఇస్ నెంబర్ 2. కానీ వాళ్ళు దాన్ని బయటికి తీయలేకపోతున్నారు. ఒకటి శాంక్షన్స్, వాళ్ళ మిషనరీ అంతా చాలా పాత, సంథింగ్ వెరీ సిమిలర్ టు వెనిజువేలా స్టోరీ. పెట్టుబడి లేదు, 47 సంవత్సరాల నుంచి పెట్టుబడి లేదు దాంట్లో. కొత్త రిఫైనరీ పెట్టుబడి లేకపోతున్నారు, చాలా స్ట్రగుల్ చేశారు వాళ్ళు. సో ఇరాన్ కూడా ఇదే ప్రాబ్లం. ఇరాన్కి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఇట్లాంటి పరిస్థితులు? మీ దగ్గర ఏం లేదు ఎఫిషియన్సీ. సో ఇరాన్లో 80% మంది ఆర్ బిలో పావర్టీ లైన్. 80% ఫర్ ఎ కంట్రీ విచ్ ఇస్ సెకండ్ లార్జెస్ట్ ఆయిల్ అండ్ గ్యాస్ హ్యాస్ అ కెపాసిటీ. అంత కలదర్ అంత ఉంది, కానీ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, అమ్మలేకపోతున్నారు. ఒక చైనా ఒకటే ఉంది కొనుక్కెళ్తున్నారు. అప్పుడప్పుడు మనం కూడా కొన్నాం. వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు, ప్రైమరీ శాంక్షన్స్ వాళ్ళ మీద పెట్టారు, సెకండరీ శాంక్షన్ ఇప్పుడు కూడా ఇవ్వాలి. యాజ్ వీ స్పీక్ ఇంత పెద్ద టాక్స్ నడవబోతుంది, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పినప్పుడు కూడా స్కాట్ బెసెంట్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీ నిన్న ఒక బాంబు వేశాడు. వాళ్ళు అక్కడ బాంబు వేస్తున్నారు, పీట్ హెస్గెత్ వాళ్ళ ఆర్మీ అంతా కలిసి, నేను కూడా ఒక బాంబు వేస్తాను, ఎవరైనా ఇరాన్ దగ్గర నుంచి ఏదైనా కొనుక్కుంటే లేకుండా అమ్మితే వాళ్ళ మీద శాంక్షన్స్, టారిఫ్ కాదు శాంక్షన్స్ పెడతారు. అప్పుడు మీరు మాట్లాడడం పోతున్నట్టు అదంతా సపరేట్ అండి. దే విల్ స్పీక్. నా వైపు నుంచి ఒక ఉండాలి కదా, ఏదో ఒకటి నేను కూడా ఉన్నానని చూపించాలి కదా మనుషులకి. నేను శాంక్షన్ పెట్టేస్తాను. సో ఇట్ ఈస్ లైక్ ఇంగ్లీష్లో అంటే రైట్ హ్యాండ్ డజన్ నో వాట్ ద లెఫ్ట్ హ్యాండ్ ఇస్ డూయింగ్ అని. ఓకే, రైట్ హ్యాండ్కి తెలియదు లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుందని. ఆ పరిస్థితిలో ఉన్న యూఎస్ అడ్మినిస్ట్రేషన్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో టాక్స్ ఉంది, మేము మాట్లాడబోతున్నాం, ఓకే మా డెలిగేషన్ రెడీ ఉన్నారు, అది ఇదని చెప్పి. ఇక్కడేమో మీరు అంటున్నారు నేను కొనుక్కుంటే నీ మీద శాంక్షన్ పెడతాను. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నాడు నువ్వు ఎవరైనా వాళ్ళకి అమ్మితే వాళ్ళ మీద కూడా శాంక్షన్ పెడతాం, సెకండరీ శాంక్షన్.
ఇది ప్రాబ్లం. సురేష్ గారు ఇప్పుడు ఇరాన్ చైనా రిలేషన్స్ గురించి మనకు చాలా ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాలి. Correct. ఎందుకంటే ఈ వెస్ట్ ఏషియా వారికి సంబంధించి ఇరాన్ ఇప్పటిదాకా నిలబడింది అంటే బీజింగ్ స్పై యుఎస్ బేస్ల మీద దాడుల సమయంలో బీజింగ్ స్పై బాగా ఇరాన్కి ఉపయోగపడింది అనేది చాలా రిపోర్ట్లు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్గా ట్రంప్ కూడా చెప్తుంది ఏంటంటే చైనా ఇరాన్కి వెపన్స్ ఇవ్వడం ఆపేసింది అనేది ట్రంప్ చెబుతున్నాడు. అయితే యుఎస్లో ఈ చైనా రాయబారి అంబాసిడర్ చెప్తుంది ఏంటంటే మేము ఎప్పుడూ ఇయ్యలేదు అని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఇప్పుడు రేపు చైనా ఆచితూచి వ్యవహరించే అవకాశం ఏదైనా ఉందా ఇరాన్ విషయంలో? అంటే కొద్దిగా వెనక్కి వెళుతుందా ఇరాన్ విషయంలో? చైనాకి నేను చెప్పాను చూడండి పవన్ గారు, హ్మ్. బిగ్గెస్ట్ ఆయిల్ బయర్ హ్మ్. ఇరాన్ దగ్గర నుంచి. వాళ్ళకి వెనిజువేలా ఉండే ముందు, హ్మ్. వెనిజువేలాలో ట్రంప్ ట్యాప్ తిప్పేశాడు. వెనిజువేలా నుంచి కొనాలంటే కొత్త రేటు పెట్టు, దీనికన్నా ముందు ఆల్మోస్ట్ $40 $30 తీసుకెళ్తుండే వెనిజువేలా నుంచి. హ్మ్. ఇప్పుడు ట్రంప్ అంటున్నాడు $100 కట్టు ఒక బ్యారెల్కి అంటున్నాడు. నేను ఇయ్యలేను అంటున్నాడు చైనా. వాళ్ళు ఏం చూస్తారంటే ఏ దేశంలో క్రైసిస్ ఉందో అక్కడ వెళ్ళి వాళ్ళకి అప్పు ఇస్తారు. ఇది మన బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్. హ్మ్. ఆడ అప్పులు కట్టలేకపోతాడు, అసెట్ గుంజుకుంటాడు. ఓకే. పోర్ట్ ఉండొచ్చు, మన శ్రీలంకలో అంబబొట్ట పోర్ట్ టేక్ అవును, చేసి చేశారు అట్లా. కదా. హ్మ్. ఆఫ్రికాలో చాలా చేశారు అట్లా కూడా. హ్మ్. ఓకే, అది వీళ్ళ రెగ్యులర్ టాక్టిక్ అది. ఆ. ఇరాన్ ఏం చేసి ఉంటారు అంటే బహుశా నాది ఇది కొంతమంది అన్నారు డిఫెన్స్ వాళ్ళు కూడా ఎక్స్పర్ట్స్ అమెరికన్ టెలివిజన్లో, ఇరాన్ ఆయిల్ అమ్మారు, యుఎన్ శాంక్షన్స్ ఉండగా యుఎస్ శాంక్షన్స్ ఉండగా, శాంక్షన్స్ పట్టించుకోరు. ఆ, చైనా చైనా వాడు తీసుకున్నాడు. చైనా కూడా తీసుకున్నాడు, వాడు ఒక్కడే తీసుకోవచ్చు, హ్మ్. రోజుకి 6 షిప్పులు తీసుకెళ్తున్నాడు. ఇరాన్ ఏమంటున్నాడు, అది మొత్తం డబ్బులు ఇవ్వక్కర్లేదు, హ్మ్. నాకు కొంచెం కొన్ని రాడార్లు వెపన్స్ కొన్ని వెపన్స్ అని పంపించేసేయండి, తజికిస్తాన్ రూట్ నుంచి పంపించండి, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి హ్మ్. షిప్లో రాకుండా చూసుకోండి, షిప్ వాళ్ళు కొట్టేస్తే పోతుంది, అది హ్మ్. మీరు ల్యాండ్ నుంచి పంపించండి. అదే బహుశా జరిగి ఉంటుంది. ఓకే, అంటే బార్టర్ సిస్టమ్. వాటర్ సిస్టమ్ మన దగ్గర కూడా చేశారు కదా. హ్మ్. మనం ఆయిల్ కొన్నప్పుడు ఫస్ట్ టైం మనం పే చేసాం ఇరానియన్ కరెన్సీలో, హ్మ్. తర్వాత వాళ్ళు అన్నారు ఇండియన్ రూపీలో పే చేయండి అన్నారు. మనం అడిగా మీరు ఎట్లా కన్వర్ట్ చేయాలి, అదంతా నేను చేసుకుంటాను మీకు ఎందుకు టెన్షన్, నాకు పంపించండి అన్నారు. హ్మ్. ఇరాన్ వీ పేడ్ ఇన్ ఇండియన్ రూపీస్. మూడోసారి వచ్చినప్పుడు అన్నారు ఇక్కడ మా దగ్గర రైస్ లేదు, బియ్యం అస్సలు లేదు, రైస్లో సప్లై చేయండి, నెక్స్ట్ ఆయిల్ షిప్మెంట్స్ ఒక 5-6 షిప్మెంట్స్ రైస్ ఇచ్చేసేయండి మాకు హ్మ్. ఈక్వివలెంట్ కాస్ట్. దాని తర్వాత అన్నాడు మా దగ్గర గోధుమలు లేవు, అది కూడా ఇస్తారా అన్న, హ్మ్. అది కూడా ఇచ్చాం మనం. ఇట్లాంటి చాలా ప్రోడక్ట్స్ మనం బాటర్ సిస్టంలో తీసుకున్నాం, ఆయిల్ తీసుకున్నాం, ఇది ఇచ్చాం. ఓకే. ఓకే, సో మీరు చైనా గురించి చెప్తున్నప్పుడు చైనా నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ 2-3 కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ యాజ్ అ స్టైల్ ఇప్పుడు అట్లనే కదా, అవును. పొద్దున అంటాడు పిల్లి తెల్లది అంటాడు, సాయంత్రం కానీ నల్లది అంటాడు. హ్మ్. ఫస్ట్ అన్నారు చైనాని ఇది అన్నారు, మీరు చెప్పినంత చైనా మీద అది పెట్టేస్తాం ఇది పెట్టేస్తాం ఆంక్షలు విధిస్తాం. దాని తర్వాత అన్నారు నో నో ఐఎమ్ వెరీ ఫ్రెండ్, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ చైనా, నేను చైనా కోసం చేస్తున్నాను ఇది. హార్మోజ్ అక్కడ నేను బీజింగ్కి వెళ్తాను కదా ఇంకా 2 నెలల తర్వాత నన్ను జీ జింగ్పింగ్ చాలా పెద్ద హగ్ ఇస్తాడు నాకు. ఆ. సో పొద్దున ఒకటి అన్నారు ఆయన, స్కాట్ బిసెంట్ ఏమో నేను శాంక్షన్ పెడతా అంటున్నారు, ఇక్కడ ఏమైనా నేను చైనా నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నాడు. అసలు అర్థం కావట్లేదు చైనా, కానీ చైనా వాళ్ళ పని చూసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. బికాజ్ మనలాగానే వాళ్ళకు కూడా చాలా పెద్ద పాపులేషన్ ఉంది, ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ వాళ్ళకి. సో వాళ్ళకి ఎక్కడి నుంచి దొరికితే అక్కడి నుంచి తీసుకుంటారు. మనం కూడా అది చేస్తాం కదా. ఇప్పుడు రష్యా ఇస్తున్నా రష్యా తీసుకుంది, ఇవ్వాలంటున్నా రష్యాని ఎక్స్టెండ్ చేయదు అంటున్నాడు, హ్మ్. శాంక్షన్స్ నేను ఎక్స్టెండ్ చేయను అంటున్నాడు. మళ్ళీ రేపు మార్కెట్లో $110 అయిపోతుంది, అప్పుడు మళ్ళీ దిగొస్తాడు ట్రంప్, ఇరానియన్ ఆయిల్కి శాంక్షన్ తీసేస్తా అన్నాడు, మళ్ళీ వాళ్ళ రేటు తగ్గింది అప్పుడు యుద్ధం మొదలైనప్పుడు. అవును. ఇప్పుడు మళ్ళీ నేను తీసి పెట్టేస్తాను మళ్ళీ శాంక్షన్స్ అంటున్నాడు ఇవాళ. సో మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు టోటలీ. ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈయన యుద్ధం అయిపోయింది అంతా మేము గెలిచేసామంటాడు, మళ్ళీ 10,000 మందిని పిలిపించుకుంటున్నాడు. ఇప్పుడు చైనా ఎట్లా ఉంటుంది, స్టాండ్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు? ఎందుకంటే ట్రంప్ కూడా చైనాకి వెళ్తున్నాడు. ఉమ్, చైనా స్టాండ్ ఇరాన్ విషయంలో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఇరాన్కి బలం ఏంటి అంటే చైనా, ఎందుకంటే మనం F-15E వీటి మీద దాడుల సమయంలో చైనా క్లౌడ్ వాళ్ళ టెక్నాలజీ బాగా ఉపయోగించారు. ఆ టెక్నాలజీ ద్వారానే ఇరాన్ యుఎస్ మీద దాడులు చేయగలుగుతుంది అనేది. ఇప్పుడు రేపు ట్రంప్ అక్కడ చైనా విజిట్ ఉండబోతోంది. ట్రంప్ని చైనాని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తుంది యుఎస్, ట్రంప్ ముఖ్యంగా. ఇప్పుడు చైనా స్టాండ్ ఎట్లా ఉంటుంది, మారుతుందా లేకపోతే చైనాకి ఎట్లా? ఏంటంటే నేను చెప్పాను చూడండి, వాళ్ళకి ఆయిల్ కావాలి. హ్మ్. వెనిజువేలా పోయిన తర్వాత వాళ్ళకి 2 సోర్స్లు ఉన్నాయి ఆయిల్ది మేజర్గా, హ్మ్. ఒకటి రష్యా, ఇంకోటి ఇరాన్. హ్మ్. వాళ్ళు సౌదీ అరేబియా కూడా కొనవచ్చు, కానీ సౌదీ అరేబియా మార్కెట్ రేట్లు అమ్ముతున్నారు, డిస్కౌంట్లు అమ్మట్లేదు. ఓకే. ఓకే. వీళ్ళిద్దరు డిస్కౌంట్లు అమ్ముతున్నారు. ఎందుకంటే ఎవరు కొనట్లేదు కాబట్టి వీళ్ళ దగ్గర. కరెక్ట్, మనం తక్కువలో కూడా చేసాం ఇచ్చేస్తారు. కదా, రష్యా దగ్గర అవును. $40 కొనుక్కున్నాం, మార్కెట్లో అప్పుడు $70-80 ఉండే అవును. బ్యారెల్కి. శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో వీఆర్ బైయింగ్ ఇట్ డిస్కౌంట్, డిస్ట్రెస్ సేల్ అంటారు దాన్ని. అవును. ఓకే, డిస్ట్రెస్. ఈ డిస్ట్రెస్ సేల్లో కొనుక్కున్నాం మనం. హ్మ్. సో చైనాకి ఆయిల్ కావాలి పవన్ గారు. హ్మ్. సో ఇరాన్ ఓపెన్ ఉంటేనే వాళ్ళకి ఆయిల్ వస్తుంది, లేకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు. అవును. సో వాళ్ళు ఇరాన్ మీద ప్రెషర్ పెడుతున్నారు, మీరు నెగోషియేట్ చేయండి, మీరు మాట్లాడండి, అట్లా అంటే మనం ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది, నేను వచ్చి మీ దగ్గర ఆయిల్ కొనుక్కొని పేమెంట్ చేస్తాను మీకు. హ్మ్.
ఇప్పుడు ఇరాన్ నుంచి చైనాకి వెళ్తున్న ఆ క్రూడ్ ఆయిల్ ఏదైనా ఉంటే దాన్ని యుఎస్ బ్లాకెడ్లో ఆపేయగలడా? జస్ట్ ఆపారు కదా నేను ఉమ్, 2 షిప్‌లని ఆపారు. ఇప్పుడు ముందు మ్యారిటైమ్ ఎట్లా ఉండంటే ఇప్పుడు మీరు కెప్టెన్ అనుకోండి ఒక పెద్ద ఉమ్, షిప్‌ది. మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి పడేస్తారు. ఓకే ఓకే. పాత సిస్టమ్‌లో. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు హూతీ వాళ్ళు కూర్చున్నారు అక్కడ. వాళ్ళు రాడార్‌లో చూస్తున్నారు ఏ షిప్ వస్తుంది నెక్స్ట్ కొట్టడానికి అని చెప్పేసి. ఉమ్, ఓకే. సో మీరేం చేస్తారు హూతీ ఆ టెరిటరీ యెమెన్ దగ్గర రాగానే స్విచ్ ఆఫ్ చేసి పడేస్తారు. కనిపించదు వాళ్ళకి. కనిపించదు. ఓన్లీ విజువల్ ఎఫెక్ట్ ఉంటుంది అంతే. దూరంలో ఒక షిప్ పోతుందని. అది ఏ దేశందో అది ఏ తెలియదు. దేశందని తెలియదు. కొట్టినా ఇక్కడ ఇరానియన్ షిప్ ఉంటే మళ్ళీ ఏం చేస్తారు దాన్ని? అవును. అది ప్రాబ్లం. ఎక్కువ చైనీస్ వాళ్ళని కొట్టారనుకోండి వాడు ఇడుస్తాడా? ఉమ్, వాడు మళ్ళీ 2 ప్లేన్లు తెచ్చి 2 బాంబులు వేస్తాడు ఇక్కడ ఉమ్, హూతీల మీదే. సో అది పరిస్థితి. ఉమ్, సో వీళ్ళేం చేస్తారంటే ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది చాలా మటుకు. అవును. మీకు మలేషియన్ ఎయిర్లైనర్ క్రాష్ అయిన ఒక స్టోరీ మీకు తెలుసుంటుంది. ఉమ్, ఒక మలేషియన్ ఎయిర్లైన్ డిసపియర్ అయిపోయింది. ఇవాళ దాకా కనిపించలేదు అది. అవును. ఆ క్యాప్టెన్ ఏం చేశాడంటే ఆ పర్టికులర్ వన్ ఐ థింక్ అన్న సూసైడ్ మిషన్ అనుకుంటా ఆయన. ఉమ్, ఆయన ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి పడేసిండు ఎయిర్క్రాఫ్ట్‌ది. అవును. అది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. కానీ చాలా మటుకు దాన్ని ఇంజిన్ ఒకటి ఉండే జీఈ ఇంజిన్ ఉంటుంది వాళ్ళకి. ఆ జీఈ ఇంజిన్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది ఎవ్రీ హాఫ్ అన్ అవర్. అవును. ఇండిపెండెంట్ మీరు ట్రాన్స్పాండర్ ఆఫ్ చేస్తే కూడా ఆ సిగ్నల్ ఏమంటుందంటే నేను ఇక్కడ ఉన్నాను అని ఒక మెసేజ్ పంపిస్తుంది అది. ఉమ్, మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఇదే మెసేజ్ పంపిస్తుంది. ఉమ్, మీరు మొబైల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే ఇట్ విల్ కీప్ సెండింగ్ ఎ మెసేజ్ సెయింగ్ ఐఎమ్ హియర్. ఉమ్, మిమ్మల్ని మీరు జీపీఎస్ ఆన్ చేస్తారు కదా అది ఎట్లా డిటెక్ట్ చేస్తుంది మీరు అక్కడ ఉన్నారని? ఉమ్, ఇట్ ఈస్ డిటెక్టింగ్ ఆ లొకేషన్ అనమాట. సో అట్లాంటి ట్రాన్స్పాండర్ ఉంటుంది. సో వీళ్ళు ఇప్పుడున్న టెక్నాలజీలో ఉమ్, మీరు ట్రాన్స్పాండర్ ఆఫ్ చేస్తే కూడా మిమ్మల్ని ట్రాక్ చేయొచ్చు ఓకే. యూజింగ్ శాటిలైట్ మెథడాలజీ అని అన్నీ చెక్ చేసుకో. యూఎస్ అది వాడుతున్నారు ఇప్పుడు. ఉమ్, మీకు అది హిస్టరీ కూడా ఇస్తుంది. ఆ షిప్ నంబరు షిప్ డీటెయిల్స్ వచ్చేస్తే ఉమ్, మీరు ఆ షిప్ లాస్ట్ 1 ఇయర్లో ఎక్కడెక్కడ తిరిగారు మీకు ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. ఉమ్, ఇది చైనా నుంచి ఇరాన్కి వచ్చింది, ఇరాన్ నుంచి చైనాకి వెళ్తుంది. అచ్చచ్చ ఇప్పుడు పేరు మార్చుకున్నాడా? ఆహా, ఈయన బ్లాక్ చేసి పడేసేవి. ఇన్ఫ్యాక్ట్ నిన్న పట్టుకున్న ఒక షిప్ని పట్టుకున్నా అంటే ఫిజికలీ కాదు ఉమ్, టర్న్ బ్యాక్ చేసిన ఒక షిప్ చైనా వాళ్ళ కంపెనీ వాళ్ళది. ఉమ్, కానీ ఫ్లాగ్ ఇంకొక దేశంది ఫ్లై చేస్తుంది అది. ఆ షిప్ని 6 నెలల ముందు యుఎస్ శాంక్షన్స్ పెట్టారు ఇరాన్ నుంచి ఆయిల్ తీసుకెళ్తున్నారని చెప్పి. అదే షిప్ ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ. ఓకే ఓకే. సో నిన్న దాన్ని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నారు మేము చైనానా? మేము చైనా కాదండి మేము ఇరాన్కి వెళ్ళలేదండి మేము యూఏఈకి వెళ్తున్నాం మేము అన్నారు. ఉమ్, సో యూఏఈ దగ్గర కనుక్కున్నారు కరెక్ట్ ఆ షిప్ మా దగ్గరికి వస్తుంది. అచ్చా దాన్ని ఇడిసేసేయండి ఆడగడ పోని. ఈ గేమ్ ఆడుతున్నారు చైనా. మనం మొన్న డిస్కస్ చేసిన ఒక పాయింట్ నేను చెప్పాను అండ్ దట్ పాయింట్ కేమ్ ట్రూ ఎస్టర్డే. ఒక చైనీస్ షిప్ కనిపిస్తుంది అది వస్తుంది ఆపుతారా? యుఎస్ ఆపుతారు. చైనా దాంతోపాటు రేపు ఒక డెస్ట్రాయర్ పంపిస్తాడు, ఒక నేవీ డెస్ట్రాయర్, ఉమ్, ఫ్రిగేట్ పంపిస్తాడు దాంతోపాటు ఎస్కార్ట్ చేసి తీసుకెళ్ళరు ఆ షిప్ని అని చెప్పేసి. ఉమ్, అప్పుడు అమెరికా ఏం చేస్తారు? ఆ షిప్తో పోరాడతారా? అఫ్కోర్స్ ఒక షిప్ ఏం చేయలేరు కానీ ఇట్ ఈస్ అ ఇండికేషన్. రేపు ఆ షిప్ మీద దాడి జరిగిందనుకో చైనా విల్ మేక్ ఇట్ వెరీ సీరియస్. ఉమ్, అచ్చచ్చా మా షిప్ మీద దాడి చేశారా మీరు? ఓకే మేము రేపు 2 షిప్లు పంపిస్తాం మీరేం చేస్తారు చూద్దాం. ఇట్ బికమ్స్ అ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఆఫ్టర్ దాట్. సో ఇది ఒక పెద్ద ఇష్యూ రాబోతుంది రేపు. రష్యన్ షిప్ రష్యా రాదనుకోండి, అక్కడ రష్యాకి పనేం లేదు గల్ఫ్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో రష్యా షిప్ పంపించదనుకోండి, రష్యన్ ఫ్లాగ్ షిప్, దాన్ని ఆపుతారా మీరు? రష్యా అక్కడి నుంచి ఫోన్ కొడతారు ట్రంప్కి నా షిప్ ఆపినావను. వాళ్ళని సవాల్ చేసినట్టు అవుతుంది. మాకు ఈగో ఇప్పుడు మాది ఈగో అయింది. ఉమ్, సో దీస్ ఆల్ ఇష్యూస్ ఆర్ కొత్త దేర్. సమస్య ఇప్పుడు మళ్ళీ. మీరు చిన్న చిన్న కంట్రీస్ నుంచి షిప్స్ ఆపొచ్చు. ఉమ్, లైబీరియా మోస్ట్ ఆఫ్ ద షిప్స్ వరల్డ్లో లైబీరియన్ ఫ్లాగ్ ఉంటుంది. అది లైబీరియా ఎక్కడ ఉందో కూడా చూడాలి, ఆఫ్రికాలో ఎక్కడ ఉందో అనుకుంటారు. వాళ్ళ బిజినెస్ ఇదంటే వాళ్ళ కదా. బిజినెస్ ఇది. ఉమ్, అంటే వాళ్ళకి ఆ కంట్రీలో ఏం లేదు, ఉపాధి లేదు, ఏం లేదు. ఇది మెయిన్ ఫ్లాగ్ చేయడం ఉంటుంది వాళ్ళు. ఏ దేశాలు అక్కడికి వెళ్ళిపోయి ఆ అంతే మన నాగాలాండ్లో షిప్ వెళ్ళి మన బస్సులు తీసుకుంటారు చూడండి కొంతమంది ఇక్కడ ఎన్నెళ్ళలో ఎన్నెల అది ఇదే పని. ట్యాక్స్ తక్కువ ఉంటుంది అక్కడ, అవి చేసుకుంటారు. ఇది కూడా అంతే గేమ్ అనమాట. ఎనీవే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకటి రెడ్ సీ వైపు ఉన్న థ్రెట్ ఒకటి ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఫర్ ఫస్ట్ టైం పాసిబ్లీ ఈ యుద్ధంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఒక సెన్సిబుల్ పని చేశాడు. ఏంటది? ఇది బ్లాక్ చేయడం అనేది ఓకే. వితౌట్ ఫైరింగ్ ఎనీథింగ్. ఒక బాంబో ఒక మిసైల్ ఏం కొట్టకుండానే ఆయన ఇరాన్ని ఆల్మోస్ట్ తీసుకొచ్చేసాడు, ఆన్ ద స్పాట్ తీసుకొచ్చాడు ఇరాన్ని. ఓకే దే ఆర్ ఆన్ ద నీస్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో వాళ్ళు ఏమంటున్నారు మేము మాట్లాడదాం మనం ఇప్పుడు. అచ్చా నిన్నదాకా ఏమన్నారు మాట్లాడమన్నా కదా, ఇప్పుడు మెసేజ్ పంపించారు పాకిస్తాన్కి మీరు రండి ఏమైనా మాట్లాడదాం వాళ్ళతో. ఓకే సో బహుశా ఇప్పుడు ఈ డిస్కషన్ జరగబోతుంది, కొన్ని రోజులు నడుస్తుంది. కానీ ఇమ్మీడియట్గా కొన్ని నిర్ణయాలు బహుశా తీసుకోవచ్చు.
ఓకే. I can- సురేష్ గారు ఇప్పుడు ఈ నెక్స్ట్ టాక్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పుడు ఫస్ట్ ఇస్లామాబాద్ టాక్స్ జరిగాయి. మీడియేషన్ మొత్తం పాకిస్తానే చేస్తుంది. నెక్స్ట్ వీళ్ళ రోల్ ఎలా ఉండబోతోంది? ఏమిటి? పాకిస్తాన్ మీడియేషన్ రోల్ ఇప్పుడు కూడా మన డిస్కషన్ జరిగినప్పుడు మనం అనుకున్నాం అంటే వీళ్ళందరూ ఒక పెద్ద రూమ్లో కూర్చున్నారు, పెద్ద టేబుల్, ఒకవైపు ఇరాన్ ఒఫీషియల్స్, ఇంకోవైపు జేడీ వ్యాన్స్ అండ్ యూఎస్ టీము నడిమిట్ల పాకిస్తాన్ కూర్చున్నారు. వీళ్ళేమన్నారు, వాళ్ళకి పాకిస్తాన్ అని చెప్పారు, పాకిస్తాన్ అన్నారు. ఓకే మీరు మాట్లాడండి, ఇట్స్ గుడ్ థింగ్. అయితే ఇట్లా మన టేబుల్ అనుకున్నాం మనం. వాళ్ళొక రూమ్లో ఉన్నారు, వీళ్ళు ఇంకో రూమ్లో ఉన్నారు, నడిమిట్ రూమ్లో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. వాడు అక్కడి నుంచి బెల్ కొట్టి రాడు ఇక్కడ వచ్చి తీసుకెళ్ళి స్టేట్మెంట్ అంటాడు. పాకిస్తాన్ వస్తారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ స్టేట్మెంట్ తీసుకెళ్ళి ఇరాన్కి ఇస్తారు. వాళ్ళొక హాఫ్ అన్ అవర్ దాకా తీసుకొని ఇదంతా బాగాలేదు నేను మార్చిస్తామని చెప్పి వాళ్ళొక స్టేట్మెంట్ కొట్టి మళ్ళీ బెల్ కొట్టి తీసుకెళ్ళరా అక్కడికి అంటారు. ఒక ఆఫీస్ బాయ్ లాగా అక్కడ తిరుగుతున్నాడు పాకిస్తాన్. పోస్ట్‌మ్యాన్ డ్యూటీ. అంతే పోస్ట్‌మ్యాన్ డ్యూటీ. అదే కానీ అది ఎవరో చేయాలి కదా. అది చేయడానికి ఒమాన్ ఇస్ నాట్ రెడీ. దీనికన్నా ముందు ఒమానే చేశారు ఇట్లాంటి పనులు. కానీ అప్పుడు ఒమాన్ టైప్లో ఇద్దరు కూర్చొని మాట్లాడారు ఫేస్ టు ఫేస్ మాట్లాడి ఈ ఒప్పందం వచ్చేసింది కూడా న్యూక్లియర్. అప్పుడు దీనికన్నా బెటర్ డీల్ ఉండేది. కానీ ఏంటి బాంబు వేశారు అదే రోజు తీసుకొచ్చి జూలైలో లాస్ట్ ఇయర్. ఈసారి కూడా ఫిబ్రవరిలో జెనీవాలో కూర్చొని మాట్లాడి ఆల్మోస్ట్ ఒప్పందానికి వచ్చేసారు. ఇంకా 2 రోజుల్లో మొత్తం డ్రాఫ్ట్ చేసి ఒప్పందం పెట్టుకుందాం అనగానే ఫిబ్రవరి 28 తీసుకొచ్చి బాంబు వేసేసారు. సో ఒమాన్ అన్నారు ఇంకా 3వసారి నేను కూర్చుంటే ఇదే నడుస్తుంది మాకు తెలుసు, మొత్తం రెడీ అయిపోయినా మీరు మళ్ళీ ఇంకా బాంబు వేస్తారు, ఇదంతా వేస్ట్ అయిపోతుంది, నేను రానని చెప్పేశారు. ఈజిప్ట్ ఆల్సో రెఫ్యూజ్డ్ అండ్ టర్కీ ఆల్సో రెఫ్యూజ్డ్. అది టర్కీ స్టోరీ ఇంకోటి ఉందిలే, మనం చాలా చేయొచ్చు ఇది. మొన్న టర్కిష్ ప్రైమ్ మినిస్టర్ ఎర్దోగాన్ ఏదో స్టేట్మెంట్ చెప్పాడు ఇరాన్ గురించి. ఇరాన్ వాళ్ళ బాంబింగ్ చేస్తున్నారు లెబనాన్ మీద అది ఇదని చెప్పి. ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు బెంజమిన్ నెటన్యాహు, మాకు ఇది ఉంది కదా ఈ హెజ్బుల్లా, అది ఫినిష్ అయిన తర్వాత నీ దగ్గరకు వస్తానులే నేను చెప్పారు ఓపెన్గా. యు ఆర్ నెక్స్ట్ ఇన్ ద లైన్ అని చెప్పారు. మీరు పెద్ద టెర్రరిస్ట్ సపోర్టర్ మాకు తెలుసు, హెజ్బుల్లాకి ఆయుధాలు ఎవరు ఇస్తున్నారు మాకు తెలుసు, ఇరాన్ పేమెంట్ ఎవరు ఇస్తున్నారు తెలుసు, అక్కడి నుంచి ఎవరు ఇక్కడికి పంపిస్తున్నారు మాకు తెలుసు, మీ మీద కూడా ఆఫ్టర్ లెట్ దిస్ గెట్ ఓవర్ ఫస్ట్. వీళ్ళతో 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు, నేను మళ్ళీ మా రేంజ్లో ఉన్నావు నువ్వు అని చెప్పి ఎర్దోగాన్కి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎర్దోగాన్ దాని మీద కూడా కోప్పడ్డాడు, అట్లా నా మమ్మల్ని ధమ్కిస్తున్నా ఐ విల్ ఫినిష్ యూ ఆఫ్ అది ఇది అని చెప్పి. కానీ యుఎస్ ఉన్నప్పుడు దాకా చేయలేరు ఎర్దోగాన్, ఎందుకంటే టర్కీ ఇస్ అ నేటో కంట్రీ. నేటో పాలసీ ఏంటి, ఒక దేశం మీద దాడి చేస్తే అందరు వచ్చి సపోర్ట్ చేయాలి. రేపు ఇజ్రాయెల్ టర్కీ మీద దాడి చేశారనుకోండి, యుఎస్ వచ్చి ఇజ్రాయెల్ మీద బాంబు వేస్తారా? నేటోలో ఎవరు చేయలేరు, ఎవ్వరికి దమ్ లేదు. ఎందుకంటే వాళ్ళంటారు ఎందుకే ఆడు ఇజ్రాయెల్తో ఎందుకు పెట్టుకుంటాం, మళ్ళీ మా మీద వచ్చి పడతాడు మొత్తం అందరు కదా ఇది. సో టర్కీ ఈజ్ ఆల్సో దేర్ విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్, బికాజ్ మనం ఆపరేషన్ సింధూర్లో పోయినప్పుడు పాకిస్తాన్ని హెల్ప్ చేసి సహాయం చేసిన దేశం టర్కీ. మన మీద డ్రోన్స్, మన మీద వాడిన మిసైల్స్ అన్ని టర్కిష్ మిసైల్స్. ఓకే కొన్ని పాకిస్తాన్ దగ్గర ఉందనుకోండి షహీద్ మిసైల్స్, అది ఏదో పేరు ఉంది దానికి, ఇరాన్ లాగానే. కానీ మిగతా అంతా వాళ్ళు ఇంకా టర్కిష్ టెక్నీషియన్స్ ఉన్నారు అక్కడ. మనకి దానికన్నా 2 రోజుల ముందు పెద్ద ఎయిర్క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది, 2-3 ఎయిర్క్రాఫ్ట్, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్, దాని నుంచి ఏదో దింపారు అది ఇదని చెప్పి పెద్ద స్టోరీ ఉండే మన పబ్లికేషన్స్లో. సో టర్కీ ఈజ్ ఆల్సో దేర్ నా. సో ఇప్పుడున్న డిస్కషన్లో ఇరాన్ పక్కన పెడితే మీరు ఇప్పుడు ఎట్లయినా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ కూల్గా ఉంది అక్కడ, ఇరాన్ డెస్పరేట్ అయిపోయింది. ఇటు పక్కన చూస్తే ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ మాట్లాడుతున్నారు సండే, అది జరుగుతుంది అనమాట. అవి ఎంత కీలకం అవి? అది కీలకం అంటే వీళ్ళు 37 సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నారు. వాళ్ళేమో 49-47 ఉండే యూఎస్ అండ్ ఇరాన్, ఇది కూడా అంతే. మాట్లాడడం అనేది పవన్ గారు ఎనీ డే ఇట్ ఈస్ గుడ్, ఎనీ డే మాట్లాడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి. హిజ్బుల్లా ఏంటి పరిస్థితి? అది హెజ్బుల్లా ఇస్ నాట్ లెబనాన్. మనం మాట గుర్తుపెట్టుకోవాలి, లెబనాన్లో ఉన్న ఒక టెర్రరిస్ట్ గ్రూప్ పేరు హెజ్బుల్లా. వాళ్ళదే డామినేషన్ మొత్తం వాళ్ళదే కదా. డామినేషన్ మొత్తం అంటే అక్కడ ఉన్న లెబనీస్ ఆర్మీ ఈజ్ వెరీ వీక్, చాలా వీక్. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, మన బహుశా లెబనాన్ వాజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ, అది ఇస్లాం అయిపోయింది. ఆలోచించండి అది ఎట్లా అయింది, అది దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. అక్కడ ఆల్మోస్ట్ 20-21% మంది షియాలు ఉన్నారు. ఇప్పుడు స్లోలీ పెంచుకుంటూ వచ్చారు. ముందు ఏం లేకుండే, 5%, 3% ఉండే ముందు. వాళ్ళు హెజ్బుల్లా. ఓకే, అంటే వీళ్ళని చర్చల్లో లేకుండా, లేకపోతే హిజ్బుల్లా ఇష్యూ లేకుండా అక్కడ చర్చలు సక్సెస్. అదే హెజ్బుల్లా అంటున్నారు మేము అంగీకరించాము, వీళ్ళిద్దరు నేను మాట్లాడడానికి మేమున్నాం కదా, మీరెవరు మాట్లాడుతున్నారు? సో ఇజ్రాయెల్ అన్నారు నువ్వు ఎవడరా, నువ్వు ఇరానియన్ ప్రాక్సీ,
నువ్వు ఎక్కడి నుంచి కూర్చున్నావు అక్కడ హమాస్లో కూడా హమాస్ అని అక్కడ ఉన్నాడు అక్కడ గాజాలో. గాజా దగ్గర. ఓకే, గాజా నడిపిస్తుంది పాలెస్టీనియన్ అథారిటీ, వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు ఎక్కడో కనిపించట్లేదు. ఎవరు? మన యాసిర్ అరాఫత్ వాళ్ళ గ్యాంగ్. వాళ్ళ ఎలక్షన్ కలిసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు యునైటెడ్ నేషన్స్. వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు ఎక్కడ. మొత్తం హమాస్ టేక్ ఓవర్ చేసుకున్నారు గాజాని. అట్లీస్ట్ ఇక్కడ హెజ్బుల్లా మొత్తం టేక్ ఓవర్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ యుద్ధం మొదలైనప్పుడు ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు లెబనాన్ నుంచి, పంపించేశారు. సో లెబనాన్ వాంట్స్ టు ఎండ్ ఇట్. లెబనాన్ అంటాను మాకు మా టెరిటరీ వచ్చి ఎవడో కొట్టుకుంటున్నాడు పిచ్చోన్లాగా, మీరు వచ్చి బాంబు వేస్తున్నారు, మా ప్రజలు కూడా చనిపోతున్నారు దాంట్లో. సో ఇజ్రాయెల్ ఏమన్నారు, కరెక్ట్, మీరు పని చేయండి, వాళ్ళని తీసి బయటపడేసేయండి, వాళ్ళని డిసామ్ చేయండి. డిసామ్ చేయడానికి భయపడుతున్నారు, ఎందుకంటే వీళ్ళ దగ్గర అంతమంది సోల్జర్స్ లేరు. మళ్ళీ ఇదే ఇజ్రాయెల్ని కొడుతున్న వాళ్ళే మళ్ళీ లెబనాన్ మీద కొడతారు. వాళ్ళు లెబనాన్ లోపలే కొట్టుకుంటారు. దానికోసం ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఈ సదర్న్ లెబనాన్ నుంచి ఎప్పుడు చూసినా కానీ ఈ హిజ్బుల్లా వాళ్ళు లాస్ట్ 40 yearsలో కన్సిస్టెంట్గా నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న కిబుట్స్ అంటారు వాళ్ళ కమ్యూనిటీస్, వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉంటారు. డైలీ 10 మిసైల్ కొడతారు. ఈ మిసైల్ అన్నీ ఇరాన్ నుంచి వచ్చేది ముందు, మంచి టైంలో ఇరాన్ బాగా నడుస్తున్నప్పుడు. ఇప్పుడు కాదు, అప్పుడు ఈజిప్ట్ నుంచి సిరియా నుంచి లెబనాన్. లెబనీస్ గవర్నమెంట్ ఏమో మాకు తెలియదు అని అట్లా కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఒకరోజు ఇది పెద్ద ఒక ఇష్యూ కాబోతుంది అనేది. అక్కడేం జరిగిందంటే లాస్ట్ ఒక సంవత్సరం ముందు అస్సాద్ అక్కడి నుంచి పారిపోయినప్పుడు సిరియాలో ఇప్పుడు గవర్నమెంట్ లేదు. ఉందా అంటే ఉంది. అక్కడ ఉన్న గ్రూప్స్ అన్నీ కొట్టుకుంటున్నారు. అక్కడిక్కడ 3-4 గ్రూప్స్ ఉన్నాయి అక్కడ, టోటలీ లాలెస్. ఈజిప్ట్ ఉంది. ఈజిప్ట్ ఏమంటున్నారు, భయపడుతున్నారు. ముందు ఈజిప్ట్ నుంచి టన్నల్స్ నుంచి వెళ్తుండే. ఈజిప్షియన్ గవర్నమెంట్ పైన కూర్చొని ఇట్లా చూస్తారు, కింద టన్నల్ నుంచి ఎక్విప్మెంట్ పోతుంది. ఓకే, హమాస్ వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉండే, వాళ్ళు కట్టించారు టన్నల్స్ అని. ఈజిప్ట్ ఏమో మాకు తెలియనట్లు కూర్చున్నారు వాళ్ళు కూడా. ఈజిప్ట్కి తెలుసు ఏం జరిగిందని. అప్పుడు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చారు, మీరు యాక్ట్ చేయకపోతే మీ టెరిటరీలో వచ్చి మేము కొడతాం వాళ్ళని, ఎట్లా లెబనాన్లో కొడుతున్నాం అట్లా మీ మీద వచ్చి కొడతాం అని చెప్పి. అప్పుడు ఈజిప్ట్ చేసి మొత్తం బంద్ చేసేసారు, టనల్స్ అన్ని బ్లాస్ట్ చేసి పడేశారు వాళ్ళు. దాంతో ఈజిప్ట్ నుంచి రావడం బంద్ అయిపోయింది ఎక్విప్మెంట్. అండ్ ఇట్ స్టార్టెడ్ గోయింగ్ టు సిరియా కూడా బంద్ అయిపోయింది దుకాణం. అప్పుడు టర్కీ రోల్ వచ్చింది. టర్కిష్ వాళ్ళు అక్కడ నుంచి సప్లై చేయడం, ఎందుకంటే టర్కీ సిరియాలో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాళ్ళకి, వాళ్ళ గ్రూప్స్ కొంచెం ఉంది కాదు. వాళ్ళు అక్కడి నుంచి టర్కీకి ఇచ్చి టర్కీ వాళ్ళు లెబనాన్ పంపిస్తుండే ఈ ఆయుధాలన్నీ. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటాను, మాకు సంబంధం లేదు వీళ్ళతో, వీ విల్ నాట్ స్పీక్ టు హెజ్బుల్లా, మేము హెజ్బుల్లాని డిస్ట్రాయ్ చేస్తాం. మాకు నెక్స్ట్ 50 సంవత్సరాలు తీసుకుంటే కూడా వీళ్ళంటే పడతాం మేము, ఎందుకంటే వీళ్ళ పాము అక్కడ ఉంది తల, ఇరాన్. వాళ్ళని కొడితే అయిపోతుంది, వీడు కూడా పోతాడు. ఇప్పుడు అదే సంగతి, వీళ్ళు డబ్బులు లేవు కానీ ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చుకుంటారు వీళ్ళు, ఆయుధాలు లేవు అది కూడా ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు వీళ్ళు. కానీ ఇరాన్ ఒకసారి కొడితే దెన్ వీళ్ళు లేవరు ఇక్కడి నుంచి. అది మనం హమాస్ కేసులో చూసాం. హమాస్ దగ్గర ఇప్పుడు ఆయుధాలు లేవు, అఫ్కోర్స్ దర్ ఇస్ అ సీజ్ ఫైర్ గోయింగ్ ఆన్ నౌ, వాళ్ళ దగ్గర ఏం లేవు. అప్పుడు ఇజ్రాయెల్ ఎట్లా చేశారంటే కొట్టి గాజాని ఏ పరిస్థితులు చేశారు మీరు చూసారు. లీడర్ పోయింది, గాజా కూడా ఒక బిల్డింగ్ కూడా స్ట్రైట్గా నిలబడలేదు. కొన్ని వీడియోలు చూస్తుంటే చాలా దారుణంగా ఉంటాయి. అదే దారుణ స్థితి ఇరాన్ ఉంది ఇప్పుడు. మనం బయట పిక్చర్లో రావట్లేదు. గాజాలో మీకు ఎవరైనా ఇంటర్నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మీకు తీసి పంపిస్తూనే ఉంటాడు. ఇరాన్లో ఇంటర్నెట్ ఫిబ్రవరి 28వ తారీఖు బంద్ చేస్తుంది, ఇవాళ దాకా ఆన్ చేయలేదు వాళ్ళు. ఏం జరుగుతుందో తెలియదు, అక్కడున్న ప్రజలు ఏం కష్టపడుతుందో తెలియదు, ఏం తెలియదు. సో ఇరాన్లో చాలా దారుణమైన పరిస్థితి. ఇక్కడ ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ లెబనాన్తో మాట్లాడుతుంది, అది యూఎస్ ప్రెషర్ పెట్టారు. ఎందుకంటే ఇరాన్ అన్నారు ఆ రోజు, మీకు గుర్తుంటుంది, అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉంది అంటారు. ఇజ్రాయెల్ చెప్పారు అక్కడ సీజ్ ఫైర్ ఇక్కడ రాకు, నువ్వు పని చూసుకొని నేను ఇక్కడ నా పని చూసుకుంటాను, దిస్ ఇస్ సపరేట్ దాట్ ఈస్ సపరేట్ అన్నారు. ఇవాళ కూడా బాంబేశారు హెజ్బుల్లా మీద. సో ఇజ్రాయెల్ లాంగ్ టర్మ్ ప్లాన్ హెజ్బుల్లాని ఫినిష్ చేయడం. వాళ్ళ లీడర్షిప్ని ఆల్రెడీ మేము ఆ పేజర్ బాంబ్ బ్లాస్ట్ వాజ్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్. ఇప్పుడు దాకా లోకంలో అసిమెట్రిక్ వార్ఫేర్లో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఒక పేజర్లో బాంబు పెట్టి సంవత్సరం పాటు బాంబు వాళ్ళు తీసుకొని తిరుగుతున్నారు పాకెట్లో, ఒకరోజు పేల్చేశారు అందరికి. సో ఇజ్రాయెల్ నోస్ హౌ టు డూ ఇట్. దాని తర్వాత నస్రుల్లాని చంపారు. ఇరాన్లో ఉన్న చాలా మంది రెవల్యూషనరీ గార్డ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళని చంపారు. సిరియాలో ఉన్న వాళ్ళ ఎంబసీ పక్కన ఒక బిల్డింగ్లో రెవల్యూషనరీ గార్డ్స్ చూసుకుంటే ఇరాన్ వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళని కొట్టారు. సో ఇజ్రాయెల్ ఈజ్ ఫైటింగ్ అ లాంగ్ టర్మ్ వార్. వాళ్ళకి చాలా, ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్లో పెద్ద కంప్లైంట్ ఏంటంటే పవన్ గారు, యుల్ బి సర్ప్రైజ్డ్ నౌ, వాళ్ళ ఆపోజిషన్ లీడర్స్ అంటున్నారు బెంజమిన్ నెటన్యాహు యుద్ధం మొదలైనప్పుడు ప్రామిస్ ఇచ్చాడు, ఏంటి, ఇరాన్ని కంప్లీట్గా ధ్వంసం చేసేస్తాం, ఇరానియన్ లీడర్షిప్ ఉండదు, వాళ్ళకి ఆయుధాలు ఉండవు, ఇక్కడ లెబనాన్ చూడండి వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తాను లెబనాన్. అప్పుడు బెంజమిన్ నెటన్యాహు ప్రామిస్ చేశారంట, కానీ ఇప్పుడు దాకా చేయలేదు ఆయన. మన దగ్గర రాహుల్ గాంధీ అంటాడు ఎన్ని ప్లేన్లు పోయినాయి, ఎంతమంది చనిపోయారు,
వాళ్ళు అంటున్నారు చనిపోవడం పోవడం అంత లేదు. వీ వాంట్ టు ఫినిష్ ఆఫ్ ఇరాన్ టోటలీ. ఉమ్, నెటన్యాహు చేస్తానన్నాడు, చేయలేదు, ఫెయిల్ అయిపోయిండు. మాకు ఛాన్స్ ఇవ్వండి, మేము ఫినిష్ చేస్తాం. అక్కడ కాంపిటీషన్ అక్కడ ఓకే. మనలా కాదు. దే ఆర్ వెరీ యునైటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళ కంట్రీ మీద దాడి చేస్తే ఎవరు చేస్తే వాళ్ళు యునైట్ అయిపోతారు ఇమీడియట్. మన దగ్గర అట్లా కాదు. ఎనీవే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో రెండు వైపులు టాక్స్ నడుస్తుంది. ఒకటి యూఎస్లోనూ ఈ టాక్స్ యూఎస్లో నడిచింది, వాషింగ్టన్ డీసీలో. అవును. ఇరాన్ వాళ్ళ అంబాసిడర్స్ మాట్లాడారు. యూఎస్లో ఉన్న 2 అంబాసిడర్స్, లెబనాన్ అండ్ ఇజ్రాయెల్. అండ్ ఇక్కడున్న లెబనాన్ నుంచి ఉన్న ప్రతినిధి కూడా అక్కడ వెళ్ళారు. ఒక అంబాసిడర్ 2-3 వెళ్ళారు. యూఎస్ వాజ్ ఆల్సో దేర్. మార్కో రూబియో వాజ్ హ్యాండ్లింగ్ ద ఎంటైర్ థింగ్. అండ్ ఫస్ట్ రౌండ్ జరిగిందంతా. సో వెరీ క్లియర్లీ ఇజ్రాయెల్ లెబనాన్ గవర్నమెంట్కి ఏం చెప్పారు, మీరు ఐదర్ యూ డిస్మాంటిల్ దమ్, మీరు వాళ్ళ ఆయుధాలన్నీ గుంచుకోండి, లేకుంటే మేము చేస్తాం. ఉమ్, మీతో కాకపోతే చెప్పండి, మాతో కాదు, మేమేం చేయలేము, మా దగ్గర ఆర్మీ అంత పెద్ద ఆర్మీ లేదు, వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మా దగ్గర లేదు, సో మేమేం చేయలేము, మీరు చేసుకోండి. అప్పుడు మేము చేసుకుంటాం, మేము చేస్తున్నాం కూడా ఆల్రెడీ. దిస్ ఇస్ వాట్ ఇజ్రాయెల్ హస్ టాల్డ్ లెబనాన్. ఇంకా టాక్స్ ఉంటుంది వచ్చే రోజుల్లో, కానీ లెబనాన్ ఏం చేయలేరు. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు ఇట్లాంటి సీజ్ ఫైర్ జరిగింది, అన్నీ జరిగింది, కానీ లెబనాన్ ఇస్ టోటలీ పవర్లెస్. ఇన్ఫ్యాక్ట్ పవన్ గారు, ఇదే హెజ్బుల్లాకి పొలిటికల్ ఆర్మ్ ఒకటి ఉంది. వాళ్ళు 18-20 మంది వాళ్ళ పార్లమెంట్లో ఉన్నారు. ఓహో, లెబనాన్లో. లెబనీస్ పార్లమెంట్లో హెజ్బుల్లా వాళ్ళు ఉన్నారు. వాళ్ళంట వాళ్ళు గ్రూప్ వాళ్ళు కొట్టుకుంటున్నారు అక్కడ. వాళ్ళు పొలిటికల్, మేము పొలిటీషియన్స్ మేము. అప్పుడు ఆలోచించండి, వాళ్ళు ఈవెన్ వాళ్ళ పార్లమెంట్లో దూరారు. వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉందో అది 18% దాకా, 18 మంది ఎంతో ఉన్నారు దాంట్లో. 18 people are there, I think. I don't remember the exact number, but somewhere in that range. ఆలోచించండి, అక్కడ కూడా వాళ్ళు దూరారు పార్లమెంట్లో. లెబనాన్కి అట్లీస్ట్ ఒక డెమోక్రసీ ఉంది, అది మనం మెచ్చుకోవాలి. వీళ్ళకి ఎవరికి లేదు, చుట్టుపక్కల ఈజిప్ట్లో లేదు, ఎక్కడ లేదు, కానీ దే హ్యావ్ ఇట్. సో ఎంటైర్ మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఒక బాయిల్ లాగా అయిపోయింది. ఇట్ ఈస్ లిటరలీ ఏం చెప్తారో, ఏ రోజు ఏం అవుతుందని తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం కూల్ ఉంది. అందరికి తెలిసిపోయింది ఇది ఇక్కడ పెట్టలేదు యుద్ధం. ట్రంప్కి తెలిసిపోయింది, ఆయన ఎలక్షన్ ఓడిపోతాడు, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఓడిపోతారు, దానికోసం ఏమైనా చేయాలి, ఇప్పుడు ఎట్లయినా యుద్ధాన్ని ఆపాలి. సురేష్ గారు, కామన్ మ్యాన్ ప్రశ్న ఒకటి అడుగుతాను నేను. ఎందుకంటే ఫిబ్రవరి 28వ తారీఖు ఇరాన్ సుప్రీం చీఫ్ చనిపోయిన తర్వాత 2-3 వారాలు, అంటే పెట్రోల్ డీజిల్ విషయంలో కావచ్చు, లేకపోతే గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు, కొన్ని ఇబ్బందులు కామన్ మ్యాన్ కూడా ఎదుర్కొన్న పరిస్థితి. అయితే ఇప్పుడేమో సీజ్ ఫైర్, 2 వారాల సీజ్ ఫైర్ అన్నారు. అంటే రానున్న రోజుల్లో కామన్ మ్యాన్కి, మన దేశంలో ఉన్న కామన్ మ్యాన్కి పెట్రోల్ డీజిల్ సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? గ్యాస్ సిలిండర్ల కొరత ఏదైనా ఏర్పడే అవకాశం ఉందా? ఈ యుద్ధం నార్మల్సీకి ఎప్పుడు వస్తుంది? ఇది కామన్ మ్యాన్ యాంగిల్లో చెప్పండి. నార్మల్సీకి ఎప్పుడు వస్తుందని నేను చెప్పలేను, బికాస్ దట్ ఈస్ సంథింగ్ ట్రంప్ అండ్ ఇరాన్ డిసైడ్ చేయాల్సి వస్తుంది. మనం ఏం చెప్పలేము దాన్ని. కానీ రెండో ప్రశ్న, మీరు ఎల్పిజి గురించి అడిగారు. నిన్న మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ ఎల్పిజి ప్రాబ్లం ఇంకా చాలా సంవత్సరాలు ఉంటుంది ఇట్లానే అన్నారు, విచ్ ఇస్ కరెక్ట్, టెక్నికలీ కరెక్ట్. ఎల్పిజి మనం తెప్పించుకోవచ్చు ఎక్కడి నుంచైనా, కానీ ఈ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే మీరు హయ్యర్ రేట్లో తెచ్చుకోవాల్సి వస్తుంది. తీసుకొస్తున్నప్పుడు గవర్నమెంట్ ఎన్ని రోజులు నష్టాల్లో నడిపిస్తారు? గవర్నమెంట్ కూడా కాదు కదా, వాళ్ళు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, వాళ్ళు స్టాక్ మార్కెట్లో వాళ్ళ షేర్స్ ఉన్నాయి. రేపు స్టాక్ మార్కెట్ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, మీరు ఏం చేశారు, అక్కడ పబ్లిక్ అడుగుతారు మిమ్మల్ని. సో వాట్ యూ డూ? సో మీరు లాభాలు తీసుకురావాల్సిందే, యూ హ్యావ్ టు మేక్ ఇట్ ప్రాఫిటబుల్. సో దాంట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైసెస్ తగ్గుతూనే అవుతాయి. అది తగ్గితే ఎప్పుడు తగ్గుతుంది? యుద్ధం తగ్గినప్పుడు. సరే, యుద్ధం రేపు ఆగింది అనుకోండి, రేపు పొద్దున యుద్ధం ఆగింది, ఖతార్ గ్యాస్ ఫీల్డ్స్ రిపేర్ చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. సౌదీ అరేబియా సేమ్, ఇరాన్ అయితే మొత్తం పోయింది. ఏం చేస్తారు? సో మీరు యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు న్యూ మెథడాలజీ ఆఫ్ కుకింగ్. దానికి గవర్నమెంట్ పిఎన్జీ అని చెప్తున్నారు, పైప్ న్యాచురల్ గ్యాస్. మన దగ్గర 50% ప్రొడక్షన్ మన కంట్రీలో ఉంది, మనం చేస్తున్నాం, ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం. కృష్ణా గోదావరి బేసిన్ కానీ, బాంబే హై పైప్ కానీ, దిబ్రూగఢ్ పైప్ కానీ ఉంది మన దగ్గర. మిగతా 50% మనం ఎల్పిజి యూస్ చేయాల్సి వస్తుంది. మనకి ఎల్పిజి ఈవెన్ ఇండస్ట్రియల్ యూసేజ్ ఉంది. ఎల్పిజికి ఫర్టిలైజర్లో యూస్ చేస్తారు చాలా మటుకు, అక్కడ కూడా ఉంది. ఎల్పిజి కాదు, మిగతా ఫార్మ్స్ ఆఫ్ గ్యాస్ యూస్ చేస్తారు. దాన్ని ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్క ప్రాసెస్ నుంచి డిస్టిల్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. క్రూడ్ నుంచి ఏదో ఎల్పిజి సపరేట్గా తీసుకొస్తున్నారు, కానీ అది అక్కడ చేసి తీసుకొస్తున్నారు. మన దగ్గర వస్తే మనం కూడా చేసుకోవచ్చు. అంటే యుద్ధం నార్మల్సీకి వచ్చినా కూడా, యుద్ధం ఆగిపోయినా కూడా ఈ సమస్య కొంతకాలం ఉంటుంది. ఎందుకంటే అది చాలా క్లియర్గా ఈవెన్ సౌదీ అరేబియా చెప్పారు, ఫోర్స్ మ్యాజ్యూర్ డిక్లేర్ చేశారు. అంటే మేము సప్లై చేయలేమని చెప్పి డిక్లేర్ చేశారు ఖతర్. సౌదీ అరేబియా కూడా డిక్లేర్ చేశారు, మా ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేశారు, అరామ్కో వాళ్ళది. బహ్రెయిన్ అంటున్నారు మాది కూడా పోయింది మొత్తం.
ఓకే, యూఏఈ అంటున్నారు, మా ఫుజరా మొత్తం కొట్టేశారు వీళ్ళు. ఉమ్, సో అంటే 5 సంవత్సరాలు, కానీ 5 సంవత్సరాల తర్వాత కాదు, 5 సంవత్సరాల దాకా చూపించుకుంటూ వస్తారు. ఫస్ట్ ప్రొడక్షన్ 20%, ఓకే. నెక్స్ట్ 40%, నెక్స్ట్ 50%. సో మనం కూడా మన గవర్నమెంట్ ఏం చేస్తున్నాం అంటే ఇది కాకుండా మిగతా సోర్సెస్ ఉన్నాయి తెచ్చుకోవడానికి. డిస్టెన్స్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మనం అర్జెంటీనా నుంచి తెచ్చుకోవచ్చు, ఉమ్, తీసుకొస్తున్నాం. వెనిజువేలా నుంచి తీసుకొస్తున్నాం, గయానా నుంచి కొంటున్నాం. దీస్ ఆర్ ఆల్ ఇన్ లాటిన్ అమెరికా. అంటే సప్లై చైన్ ఇబ్బంది ఉండదు కానీ రేట్లు పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి. అండ్ దానికి కావాల్సిన ఏంటంటే మనం దాని మీద డిపెండెన్స్ తగ్గించాలి. ఓకే ఓకే. నేను అన్నారు కదా ఇండక్షన్ వాడండి, పైప్ న్యాచురల్ గ్యాస్ కంపల్సరీగా అన్ని గేటెడ్ కమ్యూనిటీస్, అన్ని అపార్ట్మెంట్స్ కంపల్సరీ చేసేసారు. ఇప్పుడు చాలా వాళ్ళు వాడుతున్నారు. ఎందుకంటే మీరు పిఎన్జి తీసుకున్నప్పుడు మీ ఎల్పిజి కట్ ఆఫ్ అయిపోతుంది, ఉమ్, మిమ్మల్ని ఎల్పిజి నుంచి తీసేస్తారు, సస్పెండ్ చేస్తారు. రేట్ కూడా తక్కువ పడుతుంది అనుకుంటా. రేట్ తక్కువ ఉంది అండ్ డేంజర్ ఆఫ్ ఎక్స్ప్లోజన్స్ అంతా చాలా తక్కువ. అది ఉంటుంది. అండ్ మీకు టెన్షన్ ఉండదు, ఈ గ్యాస్ అయిపోతే రేపు మళ్ళీ రీఫిల్ అప్లై అయ్యామక్కర్లేదు. వాళ్ళు వస్తారు ప్రతి మంత్ రీడింగ్ తీసుకుంటే ఎలక్ట్రిసిటీ లాగా మీకు బిల్ వచ్చేస్తుంది. సో ఆ లైఫ్ స్టైల్ మార్పు మనం తీసుకురావాలి. ఇప్పుడు గ్యాస్ బండ మనకి ఇది వరకు 20-21 రోజుల్లో మళ్ళీ అయిపోయింది బుకింగ్, రీఫిల్ బుకింగ్ ఉండేది. ఇప్పుడేమో 30 days ఉంది. అంటే రానున్న రోజుల్లో అంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు సిచ్యువేషన్ ఇస్ ఇంప్రూవింగ్. ఎందుకంటే అప్పుడు బాంబు వచ్చి పడ్డప్పుడు February 28 గవర్నమెంట్ ఇస్ నాట్ ప్రిపేర్డ్. నో గవర్నమెంట్ ఇస్ ప్రిపేర్డ్. ఏ గవర్నమెంట్కి తెలియదు ఏం చేయాలని. ఈవెన్ యూఎస్ కూడా చూడండి, యూఎస్లో ఇప్పుడు $5 నడుస్తుంది ఒక గ్యాలన్కి డీజిల్. అక్కడ పెద్ద పొలిటికల్ ఇష్యూ. సో ట్రంప్ దగ్గర అడిగారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎవరో, ఐ థింక్ ఫాక్స్ న్యూస్ అనుకుంటాను, ఫాక్స్ బిజినెస్, ఎన్ని రోజులు ఉంటుంది ఈ రేట్ అంటే ట్రంప్ అన్నారు ఇంకా నవంబర్ డిసెంబర్ దాకా ఉంటుంది అన్నారు. ఎలక్షన్ దాకా వీళ్ళు టెన్షన్ అయిపోయారు రిపబ్లికన్ వాళ్ళు. ఇదేంటి మీరు 2-3 నెలలు చెప్పాలండి, రేపు నెక్స్ట్ మంత్ నుంచి ఓకే అయిపోతుందని చెప్పండి, మాకు ఉన్న ఓట్లు కూడా పోతే ఇట్లా చెప్తాయని చెప్పి నిన్న పెద్ద ఇష్యూ అయిపోయింది. అది క్యాంపెయిన్ చేసుకోవడం కూడా ఆయన అంటాడు నేను ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాను నేను, ఎందుకంటే మళ్ళీ రేపు తగ్గలేదు అనుకోండి నా మీద వచ్చి పడతారు, అరే మీరే చెప్పారు కదా 2 నెలలు తగ్గిపోతుంది. మోదీ గారు కూడా అదే అంటారు. యుద్ధం ఎన్ని రోజులు నడుస్తుందో నాకు తెలియదు, యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు, వాడు ఎప్పుడు రిపేర్ చేస్తో తెలియదు. నేను నా పని చూసుకోవాలి. ఏంటి, రెడ్యూస్ ఇట్ చాలా మటుకు. ఓకే, మనకు కావాల్సిన మార్పు జీవితంలో వస్తుంది. అది కోవిడ్ టైంలో వచ్చింది, డిమానిటైజేషన్ టైంలో వచ్చింది. అప్పుడు మనం మార్పులు తీసుకురావాల్సింది. లేదు ఎప్పటి నుంచో మేము ఇదే చేస్తున్నాం. ఎన్నో ఎగ్జాంపుల్స్ సడన్గా చూస్తున్నాం మనం. ఇప్పుడు పేపర్లలో స్టోరీస్ వస్తున్నాయి, కొంతమంది ఇండస్ట్రియల్ కెమికల్స్ ఎప్పటి నుంచో ఎలక్ట్రిసిటీ నడిపిస్తున్నారు, కొంతమంది బయోగ్యాస్ మీద నడిపిస్తున్నారు. ఇదన్నీ ఉన్నాయి. కువైట్ క్రైసిస్ టైంలో అప్పుడు నేను కూడా చూశాను, రేట్లు విపరీతంగా 2-3 times పెరిగిపోయాయి. ఇప్పుడు రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు కూడా లాస్ట్లు అమ్ముతున్నారు. మన దగ్గర ఉన్న బీపీసీఎల్ కానీ హెచ్పీసీఎల్ కానీ ఐఓసీఎల్ కానీ వాళ్ళు పెట్రోల్ ఐ థింక్ ఇస్ ₹23 నష్టంలో అమ్ముతున్నారు ప్రతి లీటర్. అంటే రేటు ఫిక్స్ $150 ఉన్నప్పుడే రేట్ ఫిక్స్ అయిందని అంటున్నారు కదా. అది కాదు, మనం ఎప్పుడు ఆయిల్ రేపటికి కొన్నాం ఇవాళ, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటుంది. సౌదీ అరేబియాతో కాంట్రాక్ట్ సైన్ చేస్తాం, సౌదీ అరేబియా అరామ్కోతో. నెక్స్ట్ 1 year మాకు $70 పర్ బ్యారల్ సప్లై చేయండి. అప్పుడు 68 ఉండొచ్చు, తర్వాత అది పెరిగి 80 అయింది అనుకోండి బై సమ్ రీజన్, ఇప్పుడు యుద్ధం లాగా మనకి 70కి వేయాల్సింది వాళ్ళు. అంటే ఇదివరకు $150 కూడా మనం చూసాం కానీ ఇప్పుడు ఇది ఉంటుంది. సో వీ సైన్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్. ప్రతి దేశం 1 year కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. రోజుకి రేపటి పొద్దునకి ఇవాళ కావాలని ఉండదు, షిప్పింగ్ టైం పడుతుంది, వాళ్ళ ప్రొడక్షన్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ భారతదేశానికి ఎంత కావాలంటే, ఐఓసీఎల్కి ఎంత కావాలంటే, బీపీసీఎల్కి ఎంత కావాలంటే వీళ్ళందరూ షిప్పులు పంపిస్తారు. రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పంపిస్తారు. నియారా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పంపిస్తారు. సో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అట్లానే ప్రతి దేశం నుంచి షిప్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో దే హ్యావ్ టు ప్లాన్ ప్రొడక్షన్. ఓకే, జనవరిలో ఎంత, ఫిబ్రవరిలో ఎంత, మార్చ్లో ఎంత అని ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు రిఫైనరీ అవుట్పుట్. అంటే ట్రంప్ నిర్ణయాల ప్రకారం మొత్తం మారిపోతున్నాయి కదా. ఈ శాంక్షన్స్ ఒకసారి పెడుతున్నాడు, ఒకసారి తీసేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ కాంట్రాక్ట్లు మారే అవకాశం ఆయిల్ కాంట్రాక్ట్స్ ఆర్ డిఫరెంట్. ఆయిల్ కాంట్రాక్ట్స్కి ఒక లీగల్స్ బ్యాకింగ్ ఉంది. ఓకే ఓకే, మీరు అది వైలేట్ చేస్తే అంతే సంగతి, యూ హ్యావ్ టు పే ఫైన్ ఫర్ ఇట్. దానికోసం ఫోర్స్ మెజూర్ అనే ఒక క్లాస్ ఉంది. మా మీద బాంబు పడ్డది, మా రిఫైనరీ పోయింది, మేము ఏం చేయలేం, మా మీద మీరు జుర్మానా పెట్టకండి. సో ఫోర్స్ మెజూర్ అని చెప్పి క్లాజ్ ఉంటుంది. వాళ్ళు డిక్లేర్ చేస్తారు, ఒఫీషియల్ డిక్లేర్ చేయాల్సి వస్తుంది. యాక్ట్ ఆఫ్ వార్. సో మేమేం చేయలేము, వరదలు వచ్చినాయి రేపు మేమేం చేయాలి, దేవుడు ఇట్స్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఓకే, యాక్ట్ ఆఫ్ వార్ అంటే అది ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ థింగ్, హ్యూమన్సే చేశారు అది ఇంకోటి. కానీ బియాండ్ అవర్ కంట్రోల్, మేమేం చేయలేకపోతున్నాం. మా మీద బాంబులు వచ్చి పడుతున్నాయి, వీ కాంట్ డూ ఎనీథింగ్. మా రిఫైనరీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, మేము దాన్ని రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ చేయడానికి మేము ఇవాళ కాంట్రాక్ట్ ఇస్తే 6 నెలల్లో అది కొంచెం ఒక స్టేజ్ దాకా వస్తుంది.
అక్కడ నుంచి మేము పెంచుకుంటూ పోతాం మేము. ఉమ్, ఇది దట్ విల్ బి దేర్ రీఅష్యూరెన్స్ అన్నమాట. సో మన వైపు గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు దీని మీద. సో పాసిబ్లీ కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ అది ఉంటుంది, వాళ్ళు దాంట్లో ఆడుకుంటారు కొంచెం. కస్టమ్స్ డ్యూటీ బేసిక్లీ తగ్గిస్తే ఇమ్మీడియట్గా ఆయిల్ కంపెనీస్ కొంచెం రిలీఫ్ వస్తుంది దానికోసం. ఇప్పుడు వాళ్ళు 20 రూపాయలు అమ్ముతుంటే దాంట్లో 10 రూపాయలు పాసిబ్లీ కస్టమ్స్ డ్యూటీ కట్టుతుంది, వాళ్ళకి కొంచెం ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏమంటున్నారంటే ఇదో క్రైసిస్ ఉంది, మీరు ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో బాగానే సంపాదించుకున్నారు కదా, అవును. ఆ ప్రాఫిట్ మీరు దీంట్లో పెట్టేసేయండి అంటున్నారు. ఉమ్, మీకు గుర్తుంటుంది కాంగ్రెస్ హయాంలో ఇదే 150 చెప్పారు చూడండి మీరు, అవును. పర్ బ్యారెల్ వెళ్ళింది. చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండే. ఇప్పుడు అయితే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉన్నాయి సబ్సిడీ ఇవ్వడానికి, అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేదు. సో చిదంబరం గారు ఏం చేశారు, మన్మోహన్ సింగ్ చిదంబరం, సో కాల్డ్ ఎకానమిస్ట్, వాళ్ళు ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేశారు. ఈ స్టోరీ మీరు వినుంటారు. 1,60,000 కోట్ల ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేశారు. ఆయిల్ కంపెనీస్కి పిలిచి కాగితం ఇచ్చి, బాబు తీసుకెళ్ళి కాగితం, ఓకే దిస్ ఇస్ మై బాండ్ నేమ్, మీకు రాబోయే రోజుల్లో ఈ డబ్బు ఇస్తాను, మీకు ఈ 30,000 కోట్లు మీకు ఇస్తాను, 40,000 కోట్లు మీకు ఇస్తాను, మీకు లాస్ అయింది కదా, ఆ లాస్ మేము తీర్చిస్తాం. కానీ దానికి బడ్జెట్ పెట్టలేదు చిదంబరం, డెడ్ లైన్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తాం డబ్బులని. సో ఆయిల్ కంపెనీ ఏం చేస్తారు, ఇట్లాంటిది ఒక ప్రామిసరీ నోట్ లాగా వాళ్ళు తీసుకెళ్ళి బ్యాంక్లో డిస్కౌంట్ చేసుకుంటారు. దాన్ని మన ఎల్సీలు డిస్కౌంట్ చేసుకుంటాం చూడండి, అట్లానే తీసుకెళ్ళి డిస్కౌంట్ చేసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకుంటారు, కానీ ఇన్స్టెంట్ క్యాష్ వచ్చేస్తుంది వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళు నెక్స్ట్ కన్సైన్మెంట్ కొనాలి కదా, మళ్ళీ పెట్రోల్ డీజిల్ క్రూడ్ ఆయిల్ తీసుకోవాలి కదా బయట మార్కెట్ నుంచి, డబ్బులు లేకుండా ఎట్లా చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు గల్ఫ్కి ఇచ్చి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు తెచ్చుకుంటారు క్రూడ్. మళ్ళీ ఇది చేసుకుంటూ పోయిన 1,60,000 కోట్లు బాండ్ మోదీ గవర్నమెంట్కి ఇచ్చేసి వెళ్ళిపోయారు చిదంబరం. మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈ ట్రిక్ ఆడుకున్నాం ప్రజలతోని, ఆయిల్ రేట్ పెంచకుండా మేము చూసుకున్నాం. సో కానీ మేము డబ్బులు ఆయిల్ కంపెనీకి ఇవ్వాలి, మీరు ఇచ్చేసేయండి. ఇప్పుడు దాకా కట్టారు, మొన్న దాకా విత్ ఇంట్రెస్ట్ ఇట్ కేమ్ టు 2,40,000 ఆర్ సంథింగ్ క్రోస్. ఇది కూడా చేయొచ్చు, ఇప్పుడు కూడా మోదీ గవర్నమెంట్ కూడా చేయొచ్చు, ఇది బాండ్ ఇష్యూ చేయొచ్చు. కానీ దే హ్యావ్ నాట్ డన్ ఇట్ సో ఫార్. ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ఆల్సో. అది మీరు ఒక క్రైసిస్ని పోస్ట్పోన్ చేస్తున్నారు అంతే, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ని. ఫేస్ టు ఫేస్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిజి కమర్షియల్ రేట్ ఎందుకు పెంచుతున్నా అంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వలేరు, దాని మీద గవర్నమెంట్ చేయలేరు. అది డొమెస్టిక్ ఎల్పిజి మీద సబ్సిడీ ఉంది ఇప్పుడు, నాట్ జస్ట్ ద ఉజ్వల సబ్సిడీ, అది కాకుండా ఉన్న సబ్సిడీ కూడా ఇప్పుడు ఉంది. ఎందుకంటే రేట్ యాక్చువల్ రేట్ పెడితే మళ్ళీ పెంచాలి. ఇప్పుడు 1,100 దాకా తీసుకెళ్ళాలి, 1,200 1,300 కూడా ఉండొచ్చు కమర్షియల్ మన ఇంట్లో వస్తున్న నార్మల్ డొమెస్టిక్ ఎల్పిజికి. ఇప్పుడు మనం 900 ఎంతో కడుతున్నప్పుడు, ఓకే అది పెంచాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తారు, ఇప్పుడు ఉండనండి వీ విల్ రెడ్యూస్ ఇట్, కస్టమ్స్ డ్యూటీ తగ్గించేస్తాం దాని మీద, సో దట్ మీకు కూడా కొంచెం కుషన్ ఉంటుందని ఆయిల్ కంపెనీస్కి చెప్తారు వాళ్ళు. ఓకే అది. సో దానికోసం కూడా గవర్నమెంట్ ఇప్పుడు డిఏసి లాంటిది పెడుతున్న నంబర్లు కావాలి, డైవర్షన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా సహకరిస్తున్నారు, రేడ్లు జరుగుతున్నాయి, చాలామందిని పట్టుకుంటున్నారు. అంటే ఇది ముందు నుంచే నడుస్తుంది అన్నమాట ఇదంతా. సో గవర్నమెంట్ కూడా వాళ్ళ వైపు నుంచి చేస్తున్నారు. కానీ దిస్ ఈజ్ అన్ అన్ఫోర్సిన్ క్రైసిస్. దీన్ని మోదీ గారిని తిట్టడమో, లేకుంటే ఇండోనేషియన్ ప్రైమ్ మినిస్టర్ తిట్టడమో, శ్రీలంకన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరిని తిట్టలేము. ఎవ్రీ కంట్రీ ఈజ్ సఫరింగ్, ఇంక్లూడింగ్ గల్ఫ్ కంట్రీస్. సో ఇది కొత్తదేం కాదు ఇది. ఈవెన్ యూఎస్లో కూడా ఆలోచించండి. అండ్ యూఎస్ ఏమంటారు ప్రెసిడెంట్ ట్రంప్, మా దగ్గర కావాల్సిన ఆయిల్ అంతా మా దగ్గర ఉంది, మళ్ళీ వీళ్ళు రేట్ ఎందుకు పెంచారు, అంతా మీ దగ్గర ఉన్నప్పుడు రేట్ ఎందుకు పెంచారు మీరు? ఎవరు ట్రంప్ దగ్గర చాలామంది అడుగుతున్నారు వాళ్ళ దేశంలో. మన అమెరికాలో కావాల్సిన ఆయిల్ అమెరికా ప్రొడ్యూస్ చేస్తుంది, మళ్ళీ మీరు రేట్ ఎందుకు పెంచారు? బికాస్ ఈ అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ ఇంటర్నేషనల్ రేట్లు పెట్టి అమ్ముతున్నారు. వాళ్ళు అంటున్నారు మాకు $40 చాలు ప్రొడ్యూస్ చేయడానికి, కానీ మేము $100 ఛార్జ్ చేస్తాం మిమ్మల్ని పంప్ రేట్లో. దట్ ఈస్ ద వే టు ప్లే ద గేమ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ నేపథ్యంలో ఇది ట్రంప్ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇరాన్కి అల్లైస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా చైనా విషయంలో చైనా న్యూట్రల్గా అవడానికి తన వంతు ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అయితే త్వరలో జరగబోతున్న టాక్స్, మరో రౌండ్ టాక్స్ పాజిటివ్గా వెళ్ళాలని మనం కోరుకుందాం. అయితే ట్రంప్ కూడా అర్థమయ్యే పరిస్థితి లేదు యుఎస్ ఈ వార్ ఎప్పటిదాకా వెళ్తుందో. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్.